భాగవతం వినాలన్నా మనకి ఫలం ఏదో ఫలం ఉంటేనే కదా మనం చేసేది. అందువల్ల దాని ఫలాన్ని మనం తెలుసుకోవాలి, దాని ప్రభావం తెలుసుకోవాలంటే మనం మిగతా పురాణాలు చూడాలి. పద్మ పురాణం చాలా అందంగా ఈ భాగవతం యొక్క మహాత్మ్యాన్ని చెప్పింది. ఎంత గొప్పది ఈ భాగవతం. నిజానికి మీకు ఒక మాట చెప్తాం, వేదాలు ఉన్నాయి కదా పరమాత్మ గురించి చెప్పేవి. ఆ వేదాలు ఉన్నప్పుడు మళ్ళీ పురాణాల యొక్క ఆవశ్యకత ఎందుకు? ఆవశ్యకమా పురాణాలు? అంటే వేదాలన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూప రూపముల విభూతులు చెప్తున్నాయి. అయితే వేదాల్లో రెండు భాగాలు, ఒకటి పూర్వభాగం, రెండు ఉత్తర భాగం అని మన పెద్దలు నిష్కర్షించారు. దాంట్లో పూర్వభాగం అంతా కూడా పరమాత్మ యొక్క ఆరాధనా కార్యాలన్నింటినీ చెప్తుంది. ఎలా పరమాత్మను ఆరాధించాలి, ఎలా కర్మలు చేయాలి, ఎలా యజ్ఞాలు చేయాలి అనే వాటి గురించి వివరిస్తుందంటే పూర్వభాగం. ఉత్తర భాగం అంటే ఉపనిషత్తులు అంటారు. ఆ ఉపనిషత్తులు బ్రహ్మ భాగాన్ని చెప్తాయి. అంటే నువ్వు ఆరాధించే ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, ఆయన గుణాలు ఏమిటి అని చెప్పేది ఉత్తర భాగం. వాటి ఉత్తర భాగం యొక్క తాత్పర్యం అంతా ఇందులో ఉందండి. ఈ మనం ఇప్పుడు వేదంలో ఉత్తర భాగాన్ని మనం ఉత్తర మీమాంస అని పిలుస్తాం. ఆ ఉత్తర మీమాంసలో అంటే పరమాత్మ యొక్క స్వరూప గుణ విభూతులు ఏవైతే ఉన్నాయో, ఆయన రూపం ఏమిటి, ఆయన గుణాలు ఏమిటి, ఆయన ఎలాంటి వాడు, ఆయన అందరికీ దొరుకుతాడా దొరకడా, ఆయన సులభుడా. చాలా మంది ఆయన అందరికీ అందరు అంటారు. శబ్దాదిగ, శబ్దానికి అందడని, శబ్ద సహా అని విష్ణు సహస్రనామం మనం చదువుతున్నామే. ఏమిటి అందరికీ దొరుకుతాడా దొరకడా, ఏమిటి అసలు ఆయన యొక్క స్వరూపం అంటే వాటన్నిటి గురించి వివరించింది, నిష్కర్షణ చేసింది పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఉత్తర మీమాంస అంటారు ఉపనిషత్తులు. దాని మొత్తాన్ని చక్కగా మనకి ఉత్తర మీమాంసలో చెప్పిన దాని మొత్తాన్ని అందించారు మనకి ఈ పురాణంలో, భాగవతంలో. చాలా అద్భుతమైనటువంటి పురాణం. దీని యొక్క వైభవాన్ని పద్మ పురాణం అని ఒక పురాణం. మనకి పద్మ పురాణంలో చాలా రహస్యాలన్నీ చెప్పబడుతూ ఉంటాయి. దీంట్లో మనకి ఈ వైభవం అంతా తెలుస్తుంది. నిజానికి భాగవతం యొక్క మహాత్మ్యాన్ని చిన్నప్పుడు ఒకసారి విన్నాం. ఏమిటి భాగవతం యొక్క స్వరూపం, ఎందుకు భాగవతం యొక్క గొప్పతనం అంటే, భగవంతుని యొక్క విష్ణువు యొక్క జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళంతా రుద్రుడేనండి. ఎక్కడైనా చూడండి మీరు, పరమశివుడే విష్ణు భక్తిని ప్రచోదనం చేసేవాడు. ప్రతి వాడికి విష్ణు భక్తిని కలిగించేవాడు విష్ణువే, రుద్రుడే. ఆ రుద్రుడే అందరికీ విష్ణు భక్తిని ఇస్తాడు, శివుడే. ఎలాగా అంటే మనకు ఒక చిన్న ఐతిహ్యాన్ని చెప్తుంటారు మన పెద్దలు. ఒకసారి రుద్రుడు చేసే ప్రతి కార్యం మనకి తెలియదు. ఎప్పుడు ఆయన ధ్యానంలో ఉంటాడు. ఎందుకు ధ్యానంలో ఉంటాడు, ఏం చేస్తుంటాడు ధ్యానంలో అంటే, నిరంతరం భగవన్నామాన్ని ఆయన జపిస్తూనే ఉంటాడట. ఆయన అదే పని, ఇంకోటి ఏం చేయట, ఆ భగవన్నామాన్ని జపిస్తూ ఉంటాడట. అందుకే ఆయన సమాధిలో ఉంటుంటాడు పరమశివుడు. పరమశివుడు మెడలో ఆభరణాల కింద ఎముకలు వేసుకుని ఉంటాడు, పుర్రెలు కట్టుకుని. ఎందుకు ఆ పుర్రెలు వేసుకున్నాడు, ఏమిటి ఆంతర్యం? నారద భగవానుడు వచ్చి పార్వతీదేవితో అడిగట, నీకేమన్నా తెలుసునా అని. నాకేం తెలియదండి. అమ్మ నీకు తెలియదు, అందులో రహస్యం ఉంది, మరి మీ ఆయన నీకు చెప్పలేదా అన్నట. అమ్మ నాకు తెలియదండి. అదే నువ్వు అర్ధభాగం అంటున్నాడు మరి అని నారదుడు చెప్పేసరి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి నారదుడు వెళ్ళిన తర్వాత పార్వతీదేవి వెళ్ళి అడిగింది, ఏమండి మీ మెడలో ఎందుకు ఈ పుర్రెలు వేసుకున్నారు, ఏమిటి కథ కమామిషు అని అడిగింది. అయితే అన్నట్ట, దగ్గర ఇది వేరే చెప్పకూడదు ఇది అని. అంటే నాకు అర్ధభాగాన్ని ఇచ్చావు, నువ్వు నేను వేరు కాదన్నావు అంటూ మళ్ళీ చెప్పకూడదు అంటున్నావు అంటే నన్ను వేరు చేస్తున్నావు అనమాట. ఆ తర్వాత చాలా ప్రాబ్లం ఉంది. రైట్స్ ఇచ్చామంటే కనుక చాలా డేంజర్. పాపం పార్వతీదేవి అడిగిన తర్వాత ఇప్పుడు చెప్పకపోతే డేంజర్ కదండి. అందుకని చెప్పడం మొదలు పెట్టాడు ఈయన, ఇది రహస్యం ఎవరికి చెప్పనంటేనే అని అంట, చెప్పనవరికి అంట. అయితే ఆమె గుహలోకి తీసుకువెళ్ళి గుహలో కూర్చోబెట్టి ఎవరు లేకుండా చూసి తలుపులు వేసేసేట, గుహ తలుపులు. రహస్యం చెప్తున్నా, నేను చెప్పేటప్పుడు కళ్ళు తెరవను సుమా, నేను కళ్ళు తెరిచి నేను ఎందుకు ఇవన్నీ వేసుకున్నానో వాటన్నిటిని భావన చేస్తూ చెప్తూ ఉంటాను. అందులోకి వెళ్ళానంటే నా కళ్ళు బయటికి తెరుచుకో. అయితే నువ్వు వింటున్నావో లేదో నాకు తెలియాలి. అందరూ నీకు విసుగు పుట్టి నువ్వు ఇంట్లో గడిపోయావు అనుకో, మనం ఒక్కడిని చెప్పుకుంటుంటే కాదు కనుక, నువ్వు వింటున్నావో లేదో తెలియాలి కనుక నువ్వు అంటూ ఉండాలన్నట్టు. అలాగే అంటే పార్వతీ మరి సహజంగా ఉపన్యాసాలు అంటే చెప్తూ ఉంటే అందరికి వచ్చేది నిద్రే కదండి. పార్వతీదేవి పాపం శివుడు రుద్రుడు చెప్తూ ఉంటే ఈవిడ శుభ్రంగా జ్వాలపడినట్టుంది. ఆయన కళ్ళు మూసుకుని చక్కగా హాయిగా చెప్పేస్తున్నాడు. మొత్తం పురాణం అంతా చెప్తుంది. ఈవిడ అంటాం మానేసిందే కానీ ఆయన మాత్రం ఆపకుండా పురాణం చెప్పేశాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి హాయే నమః అన్నట్టు మనకు వృత్తి పడింది. మనం చూడండి హరికథల్లో చూడండి, పురాణం అయిపోగానే మధ్య మధ్యలో చూడండి రాముడు ఉల్లి తెచ్చాడు, శ్రీమంత రమారమణ గోవిందో హరి అంటే ఏడుకొండవాడ వెంకటరమణ అని ఒకసారి వృత్తి చేస్తున్నా పురాణం ఎంతవరకు వచ్చింది అప్పుడు చెప్తాడు ఆ హరికథ హరిదాసుడు. ఈ విధంగా రామచంద్రుడు పెళ్ళిగా ధనస్సుని విరిచాడు అంటాడు. ఓ ధనస్సు విరిచాడా, అక్కడి నుంచి మళ్ళీ కథ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మన వాడిని ఎదురులోకి వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సీతా కళ్యాణం వచ్చిన తర్వాత మళ్ళీ నిద్రలేస్తాడు. అప్పుడు
సీతారామచంద్ర మహారాజుకి అనగా కళ్ళు తెలుస్తాడు. ఏమైంది రాని పక్కన ఉంటాడు. ఇలా రామచంద్రుడు పాణిగ్రహణం చేసుకుని సీతమ్మతో వెళ్తున్నాడు, పరశురాముడు వచ్చాడంటే చూడండి కథా ఘట్టాలు ఎలా తెలుస్తాయి. అందుకే మధ్యలో భగవన్నామని చెప్తూ ఉన్నాడు నిద్రపోయే వాళ్ళకి ఒకసారి కథ తెలియడం కోసం. అలాగా ఈయన హరయ్య మహానం వెక్కి వెళ్ళేసి పద వెళ్దాం అన్నట్టు. ఏమిటి వెళ్ళేసి ఇంకా నాకేం వెళ్ళలేదండి. మరి నేను మూకుట్టింది ఎవరు ఇంతవరకు? నేను చెప్తున్నాను కదా, చెప్తున్నప్పుడు నువ్వు కొట్టలేదా? నేను కొట్టలేదు. ఎవరు కొట్టారు? తీరా చూస్తే అక్కడ రుద్రుడు తన దివ్య దృష్టితో చూశాడు. మొత్తం అడుగున వెలిగి మొత్తం చూచాడు. అంత ముందు తలుపులు వేసే ముందు, గుహ మూసే ముందు ఎవరూ లేరు. కానీ ఎవరు కొట్టారు? పార్వతి కాకుండా అని చూస్తే అప్పుడు నిర్జీవంగా ప్రాణాలు కోల్పోయేటట్టు ఒక చిలుక ఉందంటే చిన్న పిల్ల మరి ప్రాణాలు విడిచిపెట్టే దశలో ఉన్నప్పుడు ఈయన భాగవతం బిగించేశాడు పార్వతీదేవి. బిగించేయగానే దానికి ప్రాణం వచ్చింది. అది భాగవతం ఒక అమృతం అంటారు. ఆ అమృతం వలన దానికి ప్రాణం వచ్చింది. ఈ లోపల రుద్రుడు దాన్ని నా పర్మిషన్ లేకుండా నువ్వు విన్నావు కనుక నేను భస్మం చేస్తా అంటూ ఆయుధాన్ని విసిరేట్టాడు. వెంటనే ఆ చిలుక తప్పించుకుంటూ పోతుంది. అలా వెళ్తూ ఉంది. చిన్న పిల్ల కదండి. అదే సమయంలో భూమండలంలో వ్యాస భగవానుడు గట్టిగా ఆవరించాట. నోరు తెచ్చి ఆ నోట్లోకి పోయింది అది గుహ అనుకుని పాపం. మళ్ళీ ఆయన నుంచి పుట్టాడు శ్రీశుకుడు అని మనకి పెద్దలు అంతా చెప్తుంటారు. ఎక్కడుంది అని తెలియదు, మొత్తంగా చెప్తుంటారు. పెద్దల నుంచి వచ్చే నానుడు అన్నమాట. అటువంటి గొప్ప కథ. అయితే ఇంటికి ఆ పుర్రెలు ఏమిటో మనకి కథలో చెప్తారు. అవి ఏమిటో కథయా? భాగవతం మనం చెప్పుకునేటప్పుడు అంటే విష్ణు కథని చెప్తూ ఈ పరమశివుడు చెప్పాట పార్వతీదేవి. ఇవేమనుకున్నావు? శ్రీ భగవానుడు సాక్షాత్తు కృష్ణుడిగా ఈ భూమండలంలో అవతరించినప్పుడు ఆ కృష్ణ భగవాను యొక్క పదస్పర్శకి లోనైనటువంటి వాడంతా ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళందరూ పుర్రెలు జాగ్రత్త చేసుకున్నాను అన్నట్టు. ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాడు అన్నట్టు రుద్రుడు. మెల్ల వేసుకున్న పుర్రెలు అనేవారు విభూతన, శిఖడాసుడు ఇలాంటి వాళ్ళందరూ మరి కృష్ణ పాదం సోకి వాళ్ళందరూ పోయారు కదండి. మరి కృష్ణుని యొక్క పాదం సోకిన వస్తువు అంటే ఎంత గొప్పతనం అండి. స్వామి వాడిన వస్త్రాన్ని తీసుకొని మనం దగ్గర పెట్టుకుంటామే, వాడతామే, మనం ఇంట్లో పెట్టుకుంటామే. అలాంటి వస్తువు ఎంత పూజ్య భావం అనుకుంటుంది. దేవుడు వాడిన శేషవస్త్రం, దేవుడు వేసుకున్నటువంటి పూల మాల మనం కళ్ళకద్దుకుని శిరస్సును పెట్టుకుంటాం. మన సాక్షాత్తు భగవంతుడు కోపంతో తనినా ఆయన పాదస్పర్శ అయింది కదా. మన అలాంటి పాదాన్ని ఎప్పుడో ఆ తలని ఎప్పుడో పాలిస్తేలాగా అని చెప్పి ఆ పాదాన్ని ఆ శిరస్సుని ఆ ఎముకలన్నింటినీ చక్కగా మెడలో వేసుకున్నటువంటి రుద్రుడు అని చెప్తూ ఉంటారు చమత్కారంగా. అటువంటిది చాలా గొప్పది. భగవంతుని యొక్క స్పర్శ తగిన మహానుభావుల యొక్క చరిత్ర ఇది. అయితే భగవంతుని ప్రేమించిన వాళ్ళు భక్తులే, భగవంతుడిని ద్వేషించిన వాళ్ళు కూడా భక్తులే. అవునా కదా? అందరికీ సమానంగానే ఇస్తాడు ఆయన. ఆయన ద్వేషించిన వాళ్ళకి ఆయన మోక్షాన్ని ఇస్తాడు, ఆయన ప్రేమించిన వాళ్ళకి కూడా ఆయన ఇచ్చేది మోక్షాన్ని. అటువంటి పరమాత్మ అనమాట. అటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని చెప్పేది భాగవతం. భగవత్ కథని సవిస్తరంగా వివరించి చెప్పేది భాగవతం. అటువంటి భాగవత మహాత్మ్యాన్ని పద్మపురాణం చెప్తాను. సోనకాది మునులంతా నైమిషారణ్యం అనే క్షేత్రంలో వాళ్ళంతా ఉన్నారు. ఉండి వాళ్ళంతా సూతులు వారిని అడిగారట. ఈ సూత మహర్షి అంటే వ్యాసుని యొక్క శిష్యులలో రోమహర్షుడు ఒక మహానుభావుడు ఉన్నాడు. అంటే వ్యాసుడు వేదాలన్నింటినీ విభజించాడు కనుక ఆయన పేరు వ్యాస అని పేరు. వ్యస్యతి వేదానికి వ్యాస. ఒకటిగా ఉన్నటువంటి వేదాలని ఋక్, యజుస్, సామ, అధర్వాలని వాటన్నింటినీ చక్కగా తీసి ఒక్కొక్కరు చదువుకోవడానికి అవి అంతరించకుండా ఉండడం కోసం వేదాలన్నింటినీ విస్తరింపజేశాడు వ్యాసుడు. అందువల్ల ఆయనకి వ్యాసుడు అని పేరు. ఆయనకే వాదరాయణుడు అని పేరు కూడా. బదరికాశ్రమంలో ఆయన పుట్టాట, అందుకే ఆయన పేరు వాదరాయణ అని పేరు. ఆయన ఒక దీపంలో పుట్టేట, నల్లని దీపంలో. అందుకే ఆయన పేరు కృష్ణ ద్వైపాయనుడు అని పిలుస్తారు. అంటే నల్లని వాడు ఆ దీపంలో పుట్టాడు కనుక ఇది పేరు కృష్ణ ద్వైపాయన అని పేరు. అలాంటి మహానుభావుడు ఈ వ్యాసుడు ఈ పురాణ కథనాన్ని చక్కగా మనకు అందించాడు. అండ్ గొప్పవాడు చెప్పినటువంటి ఆ వేదాలన్నింటినీ అందించినటువంటి ఆ వ్యాసుడు. అయితే ఆ వేదాల యొక్క అర్థాన్ని కూడా అందరికీ చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే వేదాలు చదవలేని వారు ఉంటారు, వాటి స్వరాలు చాలా కఠినంగా ఉంటాయి. ఒకటేమో అనుదాంతం అంటాడు, ఒకటి స్వరితం అంటాడు, ఒకటి సమానంగా అంటాడు, ఒకటేమో దీర్ఘస్వరితం అంటూ ఉంటారు. అంటే అలాంటి పలికేటప్పుడు కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి. నేను మనం చెప్పుకున్నాం. అందులో వేదం చాలా కఠినం. వేదాన్ని చదివి అర్థం చేసుకోవాలంటే మనకి అర్థం కాదు. ఏం చేయాలప్పుడు? అందువల్ల వేదాల యొక్క అర్థాలని అందరికీ తెలియడం కోసం అందులో చెప్పబడిన ధర్మాలన్నింటినీ ఇతిహాసాల కింద తయారు చేసి మహాభారతం కింద పంచమ వేదము అని దాన్ని కూడా వేదంగానే డిక్లేర్ చేశాడు. మహాభారతాన్ని వేదవ్యాసుడు.
ఇది హాస్తి తదన్యత్ర ఎన్ని హాస్తి నతత్వచిత్ అని చెప్పాడు. అంటే మహాభారతంలో జరిగిన కథ ఈ లోకంలో అన్ని చోట్ల ఉంటుంది. మహాభారతంలో లేనిది బయట ఎక్కడ ఉండదు జీవితాలు. అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్, ప్రతి గుణము ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి దగ్గర ఉంటుంది. ప్రతి వాడికి ఎవరి చరిత్ర తీసుకున్నా మహాభారతంలో మనకు కనబడుతుందండి, ప్రతిబింబిస్తూ ఉంటుందండి. అటువంటి మహాభారత గ్రంథాన్ని 1,25,000 గ్రంథం, సపాద గ్రంథం 1,00,000 అంటారు, 25,000 హరివంశ గ్రంథం అంటూ ఉంటారు. అందువల్ల భారతాన్ని మొత్తానికి 1,25,000 హరివంశంతో కలిపి అటువంటి భారతాన్ని వేదవ్యాసుడు అనుగ్రహించాడు. పంచమ వేదం కింద అందులో ధర్మాలు చెప్పాడు. బ్రహ్మచారిగా ఉండాల్సిన వాడి ధర్మాలు, గృహస్థ ధర్మాలు, వానప్రస్థుల ధర్మాలు, సన్యాసి ధర్మాలు అన్నింటినీ చక్కగా చెప్పేసాడు మహాభారతంలో. దేనివల్ల ఇబ్బందులు వస్తాయి, ఎలా వస్తాయి, ఆచారాలు అన్నిటి గురించి మహాభారత గ్రంథంలో మనందరికీ ఉపదేశం చేసేసాడు వేదవ్యాసుడు. అందువల్ల వేదంలో ఉన్న వాటన్నింటినీ చక్కగా తెలుసుకోవడానికి వీలుగా చెప్పాడు ఆయన. అయితే ఇంకా ఆ ధర్మాలని చెప్పాడు, తెలుసుకో తత్వం గురించి మరి భాగవతం ద్వారా తెలియచెప్పాడు. ఏమైనా మనం తెలుసుకుంటాం పైకి వెళ్ళాక. అటువంటి ఈ భాగవతం ఎంత గొప్పది, ఏమిటి ఆ భాగవతం యొక్క మహాత్మ్యం మాకు తెలియపరచాలి అని చాలామందికి ఒక సందేహం ఉండేది. అలాంటి సందేహాలని నివృత్తి చేయడం కోసం, అంటే భగవంతుని కథలందరికీ తెలియజేయడం కోసం వేదవ్యాసుడు వేదాలందరినీ ఒక్కొక్క శిష్యుడికి ఇవ్వడంతో పాటు ఆయన శిష్యుల్లో రోమహర్షుడు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి ఈ ఇతిహాసాన్ని ఇచ్చేటండి. అంటే మహాభారతాన్ని, పంచమ వేదాన్ని ఇచ్చేట, శ్రీమద్ భాగవతాన్ని, పురాణాలు, ఆయన రాసిన 18 పురాణాన్ని అన్నింటినీ అతనికి ఆ రోమహర్షుడికి ఇచ్చాడు. రోమహర్షణ అంటే ఎందుకు వచ్చిందో పేరు అంటే, పరమాత్మ కథను చెప్తుంటే రోమాలన్నీ నిక్కపరుచుకుంటున్నాడానికి ఒడు గొగురుకోట వస్తుంది, మనకి నిద్ర వస్తుంది. వానికేమో రోమం మొత్తాలన్నీ వెంట్రుకలన్నీ కూడా రోమాంచనం అవుతున్నాయి. అందువల్ల ఆయన పేరు రోమహర్షణ అని పేరేంటి. ఆయన కుమారుడే సూతుడు అంటారు. అంటే వాడు చతుర్థ వర్ణానికి చెందినవాడు. అయినప్పటికీ కూడా పురాణ వాంగ్మయం ఎవరైనా చక్కగా చదువుకోవచ్చు అని చక్కగా ఆయనకి ఆ పురాణ వాంగ్మయాన్ని మొత్తాన్ని చెప్పేటారు వేదవ్యాసుడు. ఆయన అందరికి, ఎందుకంటే జీవితం చాలా స్వల్పమైనది. స్వల్పమైన జీవితంలో అన్ని మనిషి ఎక్కడ చదువుకుంటాడు? అల్పస్థ కాల బహవస్థ విఘ్న, బోళ్ళని విఘ్నాలు. కొన్ని శాస్త్రాలని చదువుదాం, ఎంత ఉన్నాయి శాస్త్రాలు అంటే అనంత శాస్త్రం, బోళ్ళని శాస్త్రాలు, బహు వేదితవ్యం, ఎన్నో చదవాలి, ఎక్కడ కూర్చుంటుందండి. అందుకే మనకి శాస్త్రం చెప్తుంది, యత్సారభూతం తదుపాసితవ్యం, దాంట్లో ఉన్న సారాన్ని గ్రహించు, దాన్ని ఉపాసించు అని చెప్తుంది. మొత్తం కూలంకషంగా రూపేస్తా అంటే అయిపోతాను. మన వల్ల కాదు. ఇప్పుడు కూడా మనం సారాన్ని తీసుకోబోతున్నాం. సప్తాహం అన్నా ఒక సారమే, 21 రోజులు పెట్టినా సారమే, సంవత్సరం పెట్టినా భాగవతం యొక్క సారమే. భాగవతం ఒక మహా ఉత్కృష్ట గ్రంథం. ఎంత పిండినా రసం వస్తూనే ఉంటుంది. ఎంత పిండినా పిండేవాడి చేతుల్లో ఉండాలి బలం. అయితే ఇది గోవు దగ్గరికి వెళ్ళి పిండుతూ ఉంటే పాలు ఎలా వస్తాయి చూడండి. అలా భగవంతుడిని చక్కగా ఉపాసించి ఆయనే మంచిగా చెప్పిస్తున్నాడనే భావనతో చక్కగా ఆచార్యుల దగ్గర చదువుకున్నటువంటి మహనీయులకి అది ఒక గంగా ప్రవాహం వరే చక్కగా వస్తూ ఉంటుంది. అది అటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. భగవద్ అనుగ్రహం కలిగిన వాడి బుద్ధిని బట్టి ఉంటుంది. ఎంత మాట్లాడే వక్త అయినా కావచ్చు, భాగవత గ్రంథాన్ని చెప్పాలంటే ఎవరి వల్ల కాదు. మరి ఎవరి వల్ల అవుతుంది? భగవద్ అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ఎవరికి రెండుగా ఉంటుందో వాడు భాగవతాన్ని చెప్పగలుగుతాడు, వాడు భాగవతాన్ని వినగలుగుతాడు. ఇద్దరు అంటారు. మరి కేవలం చెప్పేవాడు అనుకోకండి, వినేవాడు కూడా. ఎందుకంటే మనకి చూడండి, ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది ప్రాంతీయ భేదాలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అందరూ వచ్చి వినగలుగుతున్నారు భాగవతాన్ని. భాగవతం వినాలన్నా సరే వాడు ఎంతో సుకృతం ఉండాలి, ఎంతో అదృష్టం ఉండాలి. ఏమంటే భాగవత కథ జరుగుతుంది రండి అంటే, అబ్బో నాకు అర్జెంట్ పని ఉందండి, భాగ్యహీనుడు అంటే. అది పొందాలంటే అందరికీ రాదండి. శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదించడానికి ఎంతో 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 సుకృతం ఉంటే తప్ప అది వాడి దరి చేరదు. నేను చెప్తాను దీంట్లో. అటువంటి రోమహర్షణుడు కుమారుడి సూతుడిని అడిగాక సౌనకాది ముందంతా నైమిషారణ్యం అనే క్షేత్రంలో, స్వామి మాకు ఏదైనా ఉపాయం చెప్పండి. వాడు దీర్ఘసత్ర యాగాలు చేస్తున్నారు కండి. అక్కడ దీర్ఘసత్ర యాగం అంటే ఇప్పుడు మనం 10 రోజులు యజ్ఞం చేస్తేనే చాలా కష్టం. కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళంతా నైమిషం అనేటువంటి ఆ క్షేత్రంలో అక్కడ యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళంతా చాలా గొప్ప క్షేత్రం. ఆ నైమిష క్షేత్రంలో కలి ఆవరించదండి. అందుకని వాళ్ళు చక్కగా యజ్ఞాలు చేసుకుంటున్నారు. అక్కడ సత్వగుణం బాగా పెంచుతుందట ఆ క్షేత్రం. అలా వాళ్ళంతా యజ్ఞాలు చేసే ఒక మిషతో భగవద్ వైభవాన్ని తెలుసుకుని ఈ లోకంలో మనిషి బాగుపడడానికి కావాల్సిన ఆలోచనలన్నీ పెద్దల ద్వారా చేస్తున్నారట అక్కడ.
అందువల్ల అందరికంటే గొప్ప పురాణ జ్ఞానం కలిగిన వాడు, భగవద్గీతలు బాగా తెలిసిన వాడు సూతుడు కనుక ఆ సూతుడిని అగ్రాసనం వేయించి సౌనకుడు మొదలైన మహర్షులంతా అడిగారట. సౌనకుడు అనే మహర్షి ఋగ్వేదాన్ని చదివినవాడు. ఆయన అడిగారట, స్వామి ఈ లోకంలో మనిషి తరించేది ఎలా, అసలు ఈ కాలం ఎలా ఉందో చూడండి, అసలు కలియుగం వచ్చేసింది, కలియుగంలో ఎలా ఉన్నారు ఈ లోకంలో మనుషులంతా అంటే వాళ్ళంతా కూడా ఇహ ఘోరే కలో ప్రాయో జీవశ్చ అసురతాంగత, లోకంలో ఉన్న వాళ్ళంతా రాక్షస బుద్ధులు కలిగి ఉన్నారు, ఒక్కడిని కదిపినా మంచి మాట మాట్లాడేవాళ్ళు లేడు. జీవశ్చ అసురతాంగత క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం అంటూ సౌనకుడు చాలా ప్రసన్నుడు అవుతాడు. ఏం చేయాలి? శ్రేయసా యద్భవేత్ శ్రేయః, మాకు శ్రేయస్సును కలిగించేవి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని చెప్పు. పావనానాంచ పావనం, లోకంలో అన్నింటినీ పునీతం చేసే ఉన్నాయి, ఆ పునీతం చేసే వాటిని కూడా పునీతం చేసేది ఏదైనా ఉందా, అలాంటి దాన్ని మాకు చెప్పండి అని. కృష్ణ ప్రాప్తికరం శశ్వత్, మాకు గొప్ప ధనం కావాలి. ఏమిటది? నాకు కృష్ణ ప్రాప్తి అనేటువంటి ధనం కావాలి, అలాంటి ధనాన్ని తొందరగా చెప్పవయ్యా, అలాంటి ధనాన్ని మాకు ఇవ్వవయ్యా అని అడుగుతూ ఒక మాట చెప్తాడు. లోకంలో చాలా మంది ఏవో ఒక సిద్ధులు కావాలి, సిద్ధులు పొందాలి అని ఏవో కొన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అవన్నీ ఏవో ఈ లోకంలో సుఖంగా ఉండడానికి కావాల్సినవి ఇస్తాయి తప్ప అద్భుతమైనటువంటి ఆ ప్రాపదాన్ని ఇచ్చేది ఏది లేదయా. చింతామణి లోక సుఖం, చింతామణి ఉంటుందట ఆ మణి, అది ఈ లోకంలో సుఖాన్ని ఇస్తుందట. ఏది కావాలంటే ఆ సుఖాన్ని ఇస్తుందట. సురదృస్వర్గ సంపదం, ఇప్పుడు లోకంలో అది స్వర్గలోకంలో ఉంటుంది, అవి వాళ్ళందరికీ కావాల్సిన సంపదలన్నీ ఇచ్చేది లేదు. కానీ యోగినామకి దుర్లభం, యోగి దుర్లభమైనటువంటిది ఏది? వైకుంఠం. అలాంటి వైకుంఠం రావాలంటే ఎలా వస్తుందో తెలిసినా ఏ సుధా అని సూత్రుడికి చెప్తున్నాడు. ప్రయచ్చతి గురు ప్రీతో, ఎవడైతే గురువు యొక్క అభిమానాన్ని పొందుతాడో, ఎవడైతే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడో, ఆ అనుగ్రహం పొందిన వాడికి ఆ వైకుంఠం వస్తుందయా, అలాంటిది మాకు కావాలి, ఆ స్వామి కథను మాకు చెప్పు అని ఆయన అడిగేటండి. అడిగితే చెప్పారు, ఈ కలియుగంలో కాలం అంటే ఒక యముడి యొక్క పాశానికి మనిషి పడకుండా ఉండాలంటే ఈ కలియుగంలో ఒకటే ఒకటి ఉంది, అది శ్రీమద్ భాగవతం శాస్త్రం కలో కిరేణ భాషితం. ఈ శ్రీమద్ భాగవతాన్ని కనుక ఎవడైతే చక్కగా వింటాడో అలాంటి వాడు దీని బాధకు పొందట్టండి. అందువల్ల ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం ఉంటే తప్ప జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్, ఎన్నో జన్మల్లో మనం చేసుకున్న సుకృతం ఉంటే తప్ప ఇది రాలేదు. భాగవతాన్ని వినాలనే బుద్ధి పుట్టదండి. మనకి చూడండి, కృష్ణ భక్తి కలగాలన్నా మనకి శాస్త్రం చెప్తాం, నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అని శాస్త్రం. మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ పోతే తప్ప, అవన్నీ క్షయమైతే తప్ప కృష్ణ భక్తి కలగలుగుతుంది. కృష్ణ స్మరణ కలగాలి అంటే మనం చేసుకున్న పాపాలన్నీ పోవాలి. అది పోవాలంటే ఏం చేయాలి? భగవద్ అనుగ్రహం కావాలి. అంటే ఒకటి కుదిరితే ఇంకోటి కుదరాలి. ఏదైనా భగవద్ అనుగ్రహం ఉంటేనే భక్తి రావాలన్నా ఏది కలగాలన్నా. ఇలా ఈ రకమైనటువంటి ఇవన్నీ చెప్తూ మనకి వీటి గురించి చెప్తారు. ఈ సౌనకాది ముందుకి చెప్తున్న సూతుల వారు చెప్పేది, ఇదిగో భాగవతం ఎంత గొప్పదో తెలిసి చెప్తాను విను. పూర్వం పరీక్ష నరేంద్రుడు ఈ భాగవతాన్ని విని తాను చక్కగా తరించాలి అనుకున్నాడు. శ్రీసుఖ మహర్షి ఆయనకి భాగవతాన్ని చెప్తున్నాడు. ఆ చెప్పే సందర్భంలో అక్కడ వచ్చేటండి దేవతలంతా కూడా. పరీక్షితే కథా వక్తుం సభాయాం సంస్థితే సుఖే, శ్రీసుకుడి చేత చెప్పబడుతుంది శ్రీమద్ భాగవతం. ఆ భాగవతాన్ని చెప్పే సమయంలో పరీక్ష నరేంద్రుడు వినపోతున్నాడు. ఈ సమయంలో దేవతలంతా వచ్చేటండి. వచ్చి కథా సుధాకుంభం గృహీత్వైవ, వాళ్ళంతా వచ్చి అడిగట్ల, ఏమండి ఇగో ఈ సుధా కలసాన్ని, ఈ అమృత భాండాన్ని తీసుకొని మాకు ఈ భాగవతాన్ని ఇచ్చేయండి అన్నారు దేవతలంతా. ఎందుకయ్యా అమృతాన్ని ఇస్తున్నారు అని అడిగట్టు. ఎందుకేమిటండి, ఈ అమృతాన్ని తాగితే పాపం శ్రీ పరీక్ష నరేంద్రుడు చావు వస్తుంది, మరణం వస్తుంది అనుకుంటున్నాడు కదా, ఈ అమృతాన్ని తాగే మనండి చక్కగా చిరంజీవిగా ఉంటాడు ఆయన, మాకు ఆ భాగవతాన్ని ఇచ్చేయండి అన్నట్టు. వెంటనే అన్నట్టండి అందరూ, సుధాత్మకథాలోకే, ఏమయ్యా భాగవతం ఎక్కడ, ఆ స్వర ఎక్కడ, అంటే ఆ అమృతం ఎక్కడ, ఆ నిజమైన అమృతం అంటే ఇదే తప్ప అది కాదయ్యా అమృతం అని. కాచ ఓ మణిర్మహాన్, ఎంత తేడా ఉందో తెలిసినా దానికి దీనికి గాజు ముక్కకి మణికి ఉన్నంత తేడా ఉందండి. భాగవతానికి
ఆ దేవతలు తాగే స్వరకి అమృతానికి అంత తేడా ఉందయా, దీన్ని మేము ఇవ్వం కాక ఇవ్వము అన్నారు. అందువల్ల ఈ భాగవతాన్ని భక్తి లేని వాడికి చెప్పకూడదు కండి. భగవంతుడు అంటే ఇష్టం ఉన్నవాడు మంచివాడికే చెప్పాలి తప్ప ఇంకోటికి చెప్పకూడదు. అదే కాక భాగవతం కథ విన్నా వినకపోయినా ఒక్కడి మాత్రం చేయమని మనకి పెద్దలంతా చెప్తుంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే నిర్యాణం చెందిన తర్వాత, చెందే ముందు ఈయన అడుగుతాడు మనకి, ఏమంటే కృష్ణ నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఈ కలియుగంలో ఎలాగా లోకమంతా ఎలా బాగుపడుతుంది, వాళ్ళంతా ఏమవుతారు అని అడిగితే అప్పుడు స్వామి చెప్పాట, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నేను ఎందులో ఉంటానో తెలుసునా, నా రూపమంతా కూడా శాస్త్రం భాగవతం కలు, నేనంతా కూడా నా శరీరం అంతా కూడా భాగవతంలోనే ఇమిడి ఉంటుంది అని స్వామి చెప్పాక, భాగవతంలోనే ఆయన యొక్క శరీరం అంతా ఉంటుంది అని. ఎలా ఉంటుంది అంటే ఆయన యొక్క వర్ణన అంతా భాగవతం గురించి చెప్తారు. పాదో యదీయో ప్రథమ ద్వితీయో, ఆయన యొక్క 2 పాదాలు ఏవైతే ఉన్నాయో అవి 1, 2 స్కందాలు. ఆ 2 స్కందాలు భగవంతుని యొక్క 2 పాదాలు. అలాగే తృతీయ తుల్యో కథితో యదూరు, భగవంతుని యొక్క ఊరు అంటే 2 తొడలు, 3, 4 స్కందాలు. ఇలా శరీరం గురించి మొత్తం అంతా చాలా చక్కగా నాభిస్తదా పంచమయేవ షష్ఠవు అంటే ఆయన యొక్క నాభి 5, 6 అని చెప్పారు. భుజాంతరం దౌర్యుగలంత ధాన్యం, ఆయన యొక్క 2 భుజాలు కూడా 7, 8 స్కందాలు. ఇలా మొత్తం స్కందాలన్నిటికీ చెప్పేస్తారు. కంఠస్థు రాజా నవమో యదీయో, భగవంతుని యొక్క కంఠం 9వ స్కంధం. ముఖారవిందం దశమం ప్రఫుల్లం, భగవంతుని యొక్క ముఖం అంటే నోరని అర్థం. సంస్కృతంలో ముఖం అంటే ఈ ముఖం అని కాదండి. చాలా ముఖం చూడాలి ఎలా ఉందో అర్థంగా చూసుకోరా అంటుంటారు. ముఖం అంటే నోరు అని అర్థం. ఆ దశమ స్కంధం భగవంతుని యొక్క నోరని, ముఖార విందం అంటే అధరం మధురం అంటూ ఉంటారు కదా, ఆయన యొక్క వదనం అన్నమాట. దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం, ఈ లలాటపట్టం ఇది 11వ స్కంధం అండి స్వామి. తర్వాత శిరోపి ద్వాదశ ఏవ భాతి, శిరస్సు 12వ స్కంధం అంట. ఇలా 12 స్కందాలు కలిగింది శ్రీమద్ భాగవతం. 12 స్కందాలు భగవంతుని యొక్క శరీరం. అందువల్ల భాగవతం అంటే మనం శ్రీకృష్ణుని ఆరాధించాలి అనుకుంటే కేవలం గ్రంథాన్ని అక్కడ ఇంట్లో పెట్టుకుని ఆరాధించినా చాలండి. సాక్షాత్తు కృష్ణ ఏవహి, ప్రత్యక్ష కృష్ణ ఏవహి, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే శ్రీమద్ భాగవత గ్రంథ రూపంలో ఉంటానని చెప్పాడు. మనం అటువంటి గొప్ప గ్రంథాన్ని ఎవడైతే గనక పఠనాత్ శ్రవణాత్ ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో వాడట సత్య వైకుంఠ ఫలదాయకం, వెంటనే వైకుంఠాన్ని ఇచ్చేసి ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు వెళ్ళామండి, ఇలా ఫలాన్ని రికార్డ్ చేసి పెట్టేస్తుంది. ఈ మన టైం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడే వినాల్సి వస్తుందని బ్యాగ్ తీసుకునేది వెళ్ళిపోవడానికి. ఇప్పుడే వెళ్ళాం, చాలా టైం. అటువంటి గొప్పదండి ఈ కథ. అయితే ఈ సౌండ్ అడిగాడు, అంటే అసలు ఈ భాగవత కథ ఎలా వచ్చింది, అసలు ఏమైంది, అసలు ఈ కథ రావడానికి గల విశేషాలు నాకు చెప్పండి అని అడిగితే అప్పుడు చెప్పడం ఆరంభించాక, నాయన ఇది అసలు ఇప్పుడు కాదండి వచ్చింది, దీని యొక్క కథ రావడానికి గల కారణం నారద భగవానుడు ద్వారా ఈ లోకంలోకి భాగవతం అందింది అని చెప్తే, అసలు ఏం జరిగింది అంటే ఏం లేదు, సనత్ కుమారుల దగ్గరికి నారదుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ భాగవతం లోకానికి అందిన క్రమం అక్కడి నుంచి ఆరంభమైంది అని దాన్ని చెప్తున్నారు. పూర్వంట బదరికాశ్రమ క్షేత్రంలో నారద భగవానుడు అలా తిరుగుతూ అక్కడికి వెళ్ళాట. అక్కడ సనత్ కుమారుడు 4 పిల్లలు 5 ఏళ్ల బాలుడు కలిగి ఉంటారు, వాళ్ళకి వస్త్రాలు ఉండవు, వాళ్ళు సాక్షాత్తు విష్ణు వంశం అన్నమాట. అలాంటి వాళ్ళు వెళ్తూ ఉంటే నారద భగవానుడు ఆయన సేవించాట. నారదుడి ముఖం వాడిపోయింది. ఎందుకైనా నారద ఇలా ఉన్నావు, ఏం జరిగింది, నీకేం బాధ కలిగింది అని అడిగితే నారదుడు చెప్పాట, ఏం చెప్పమంటారు నా కష్టం, నేను అన్ని లోకాలు తిరుగుతూ మార్గవశంలో ఒకసారి భూలోకానికి వెళ్ళా. మరి త్రిలోక సంచారి కదా నారదుడు. ఆ నారద భగవానుడు అన్ని చోట్ల తిరుగుతూ భూలోకానికి వెళ్ళట. వెళ్ళగానే ఆయన పాపం చాలా చూసేటండి. పుష్కరం, ప్రయాగం, కాశీ, గోదావరి తథా ఇవన్నీ చూసేట. కాశీ వెళ్ళాట, బదరి వెళ్ళాట, గోదావరి వెళ్ళాట. అన్నీ చూసి చివరికి ఆయన తీర్థక్షేత్రాలను తీరిన తర్వాత ఆయనకు చాలా బాధ అనిపించిందట. ఈ కలి యొక్క ధర్మం చేత, కలి ఆవరించడం చేత మనుషుల్లో భావాలన్నీ కూడా మారిపోయినాయి. ఎక్కడ చూసినా సత్యం నాస్తి, నిజం చెప్పేవాడే లేడు అండి. తపహ నాస్తి, తపస్సు చేసేవాడు లేడు, అంటే దేవుడి గురించి ఆలోచించేవాడు లేదు. శౌచం దయా దానం న విద్యతే, శౌచం లేదు,
శౌచం అంటే ఇప్పుడు ధన విషయంలో శౌచం లేదు, భగవద్ ఆరాధన విషయంలో శౌచం లేదు. శౌచము అంటే ఏమిటి? మనది కానీ ఒక ద్రవ్యం కనబడింది అనుకోండి, ఆ ద్రవ్యాన్ని వాడు తాకకూడదు. చూడండి, అక్కడ ధనం కనబడింది అనుకోండి, ఆ ధనం కనబడినప్పుడు ధనం దగ్గర ఒక శౌచం ఉండాలి. ఏమిటి ఆ శౌచం? ఈ అర్థే శుచి సశుచి అని శాస్త్రం చెప్తాం. అక్కడ డబ్బు కనపడిందని వాడిది కాదు, కానప్పుడు వాడు దాన్ని చేపెట్టకూడదు. దాని పేరు శుచి అంటూ ఉంటారు. ఇప్పుడు అప్పుడు దేవుడి దగ్గర మళ్ళీ శుచి వేరు. శుచి అంటే ఇప్పుడు ఆవులంతా వచ్చి చెయ్యిలా తా దగ్గర పెట్టుకున్నాడు, కొంచెం దగ్గర వెంటనే చేయగలుగుతున్నారు. కేసాలు ముట్టుకుంటే వెంటనే చేయి, అప్రయత్నంగా వెళ్ళిపోవాలండి. అది శౌచం అంటారు. అతనికి అంత శౌచం అనండి. ఆరోగ్యం తెచ్చి ఇప్పుడు వంటలు చేస్తుంటాం, గిన్నె ముట్టుకుంటారు, మళ్ళీ అలాగే చేతులు తిరుగుతుంటారు. ఉండి ఒకసారి గిన్నెను ముట్టుకున్నామంటే పక్కన నీళ్లు పెట్టుకొని చేతి అడుక్కోవాలి కదా. అలా చేయదు మనవాడు. భోజనం చేసిన తర్వాత స్పూన్తో తిన్నా చేయగడుక్కోవాలండి. చేతి కంటలుగా ఎందుకు చేయగడుక్కోవాలనకూడదండి. నువ్వు స్పూన్తో తిన్నా చెయ్యి కాళ్ళు కడుక్కోవాల్సిందే. అది శౌచం అని పేరు. దానికి ఏ పేరు? శౌచం. అలాంటి శౌచం లేదు ఎవరికి కూడా. దయ లేదు, దానం లేదు అసలు ఎక్కడ కూడా. ఎలా ఉన్నారో తెలిసిన ఈ లోకంలో వాడంతాను ఉదరం భరినో జీవా, పొట్టకు కావాల్సిన తిండి గురించి ఆలోచించుకుంటున్నారు అందరూ కూడా. ఎప్పుడిప్పుడు ఏమేమి తినాలి, ఏమేమి చేసుకోవాలి, ఎలా సుఖంగా ఉండాలని కట్టే బట్ట గురించి, తినే తిండి గురించి ఆలోచన తప్ప ఎంతసేపు భగవద్ ధ్యానం చేసేవాడే లేకపోతున్నాడు. ఎలా ఉన్నారు వాళ్ళంతాను అని వాళ్ళందరి గురించి చెప్పేట చాలా ఉందనుకోండి. అదంతా ఇలా చెప్పి చాలా బాధ వేస్తుంది. అలా తిరుగుతూ నేను ఒక చోటకు వెళ్ళాను. అక్కడ ఒక వృద్ధ నారి, అంటే ఒక నారి, ఒక మంచి పడుచు పిల్ల చక్కగా ఉంది. ఆమె దగ్గర ఇద్దరు పడిపోయి ఉన్నారు, ఇద్దరు పిల్లలు. ఆవిడ శోకంతో విలపిల్లాడుతుంది, ఏడుస్తుంది. 10 దిక్కుల వైపు చూస్తూ రక్షితానందిజంలోపు ఎవరైనా రక్షించేవాడు ఉన్నారా అని అన్ని వైపులు చూస్తూ ఆవిడ చక్కగా రుదతీచ తయోపురాణ పురహ. ఆవిడ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియట్లేదని నేను వెళ్ళాను. ఎందుకు ఏడుస్తుందబ్బా, ఇద్దరు పిల్లలు అలా పడిపోయి ఉన్నారు, ముసలివాళ్ళు, ఆవిడేమో యవ్వనవతి. ఇద్దరు ముసలివాళ్ళు అలా పడిపోయి ఉన్నారు, ఎందుకు అని చెప్పి అక్కడికి వెళ్ళాక నారద భగవాన్ వెళ్ళమ్మా ఎందుకు ఏడుస్తున్నాను, నీకేం కష్టం వచ్చింది అని అడిగితే ఆవిడ విషయం చెప్పింది. అయ్యా నా పేరు భక్తి అంటారు, నేను తల్లిని, వీళ్ళిద్దరు నా పిల్లలు. అవ్వా నువ్వు తల్లివి, యవ్వనంలోనో పిల్లలు ముసలివాళ్ళు అయిపోయారు, ఇదేమిటమ్మా అంటే అవునండి నేను భక్తిని, వీళ్ళిద్దరు నా సంతానం, ఇద్దరు కూడా జ్ఞానము వైరాగ్యం అని వీళ్ళిద్దరికి పేర్లు. వెనకాల ఇంకో 500 మంది ఉన్నారు. వాళ్ళంతా పుణ్యతీర్థాలంటే, అంటే పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తేనే అది భక్తి వచ్చు. వాళ్ళంతా వచ్చి వాళ్ళ వెనక సేవ చేస్తున్నారు. అలాగే భక్తికి దాసి ఒకటి ఉందండి, ముక్తి అని పేరు. భక్తికి దాస్యం చేస్తూ ఉంటుంది. ఎవరు భక్తి దగ్గరికి వస్తే వాళ్ళందరికీ దాస్యం ఈవిడ కూడా చేస్తుంది. ముక్తి అందరికీ ముక్తిని ఇచ్చేస్తూ ఉంటుంది కదండి భక్తి. భక్తి వస్తే ముక్తి వస్తున్నా రాదా? అందువల్ల భక్తికి దాసి ముక్తి కండి వీళ్ళంతా ఉన్నట్టండి. పాపం ఈ జ్ఞాన వైరాగ్యాలు రెండు మాత్రం ముసలివాడు అయిపోయి అసలు లేవట్లేదు కాబట్టి ఏడుస్తుందట. నువ్వేం బాధపడకు నేను చెప్తా అని చెప్పి ఆయన చేసి ఏం చేశాడంటే వాళ్ళ చెవులోకి వెళ్ళి వేదాలని చదివేశాడని. వేద పండితుల్ని శుభ్రంగా వేదాలు చదువుకున్నాని ఏమం వేద యో పామ ఐదనం వేద అంటే చదివాడు. ఉడుపు లేదు పొలుపు లేదు అలా ఉన్నాడు. అసలు ఎందుకు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే ఇప్పుడు చెప్పింది. ఏం చేయమంటావు, నేను ఎక్కడ పుట్టానంటే ఉత్పన్న ద్రావిడే చాహం, నేను ద్రావిడ దేశంలో పుట్టానండి అని చెప్పింది భక్తి. పుట్టి వృద్ధిం కర్ణాటకే కదా, కర్ణాటక దేశానికి వెళ్ళగానే అక్కడ చాలా వృద్ధి పొందాను, చాలా సంపాదించేశాను. అప్పుడప్పుడు చెప్తుంటాను చూడండి, నేను పుట్టడం అనకాపల్లిలో పుట్టాను, అక్కడి నుంచి రాజమండ్రి దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత బాగా సంపాదించాను, అక్కడి నుంచి అమెరికా వచ్చి అన్ని పోగొట్టుకున్నాను అంటుంటాడు. అలా ఈ భక్తి కూడా చెప్తాను ఫ్రెండ్, నేను పుట్టడం ద్రావిడ దేశంలో పుట్టానండి, పుట్టి కర్ణాటక దేశం వెళ్ళగానే చాలా 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 పెరిగిపోయాను. ఎంత భక్తి పెరిగిందంటే అది భక్తి. అక్కడి నుంచి క్వచిన్ మహారాష్ట్ర కొంచెం తగ్గుతుంది, మహారాష్ట్ర వచ్చింది. అక్కడి నుంచి ఇంకా గుర్జరి జీర్ణదాంగత గుర్జరి దేశం రాగానే మొత్తం జీర్ణమైపోయిందండి భక్తి. లేవలేక ముసలిదైపోయి అక్కడి నుంచి జ్ఞానం లేదు, భక్తి లేదు, వైరాగ్యం లేదు. తన పిల్లలు అందరూ కూడా ముసలివాళ్ళు అయిపోతే అక్కడి నుంచి చిన్న చిన్నగా అంటే ఎందుకు ఇలాగా అంటే కలియుగం రావడం వల్ల పాషకులు ఎక్కువైపోయి వీళ్ళందరూ అంటే దేవుడు అంటే భక్తి లేక, ఇందాక చెప్పుకున్నట్టుగా సత్యము ధర్మము శౌచము లేక, ఎదుటివాడంటే ప్రేమ లేక, కనీసం ఎదుటి మనిషితో ప్రేమతో మాట్లాడేవాడు కరువైపోయాడు. ఎవరికి చూసినా ద్వేషం, ఎదుటివాడిని కొట్టాలనిపిస్తాను, వాడిని కించి లాక్కోవాలనిపిస్తాను. ఇలాంటి మనుషులు లోపల తయారయ్యారు, తమ ప్రేమ కలిగిన వాళ్ళే లేరు. ఇలాంటి దీంతో భక్తిని పట్టించుకునే వాళ్ళు లేరు. భక్తి ఉంటుంది కానీ దైవం మీద లేదు, భోగాల మీద భక్తి,
మిగతా వాటి మీద రక్తి తప్ప భగవంతుడి మీద రక్తి లేదు ఎవరికి. ఏం చేయాలి? అందువల్ల పాపం భక్తి జీర్ణం అయిపోయింది, ముసలిది అయిపోయింది. అంతేని పాపం ఇలా అయిపోయాలని చెప్తే అప్పుడు నీకేం పర్వాలేదు, ఒక క్షణం ఉండి చెప్తా అన్నట్ట అని క్షణమాత్రేణ జ్ఞాత్వా వాక్యముచే మునీశ్వర నేను చెప్పడం మొదలు పెట్టాడు. ఇంకన్నీ కూడా చెప్తూ ఎన్నో ఎన్నో విశేషాలు చెప్పి ఎన్నో మనకు వచ్చినటువంటి శాస్త్రాలన్నీ చదివేసేట, భగవద్గీతను చదివేట, మన స్తోత్ర రామమయం అంతా చదివేట, వేదాలు చదివేట, ఉపనిషత్తులు చదివేట, ఎన్ని చదివినా అవి లేవాలి. ఏం చేయాలో తెలియక మళ్ళీ తెలుసుకుంటానని చెప్పి మనం బాధపడిపోయాడు. అప్పుడు ఇలా బాధపడ్డానండి అని సౌనకాది ముందుకు చెప్తున్నాడు. మన వీళ్ళకి సనత్ కుమారులకి చెప్పేట నారదుడు, అయ్యా నా విచారం ఇది, వాళ్ళు లేవట్లేదు, లోకం చూస్తే ఇలా ఉంది, భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే భగవంతుని ధ్యాస లోకంలో ఉండదే, భగవద్ధ్యాస లేకపోతే ఎలా ఈ లోకం ఏమవుతుంది, వాళ్ళంతా ఏమైపోతారు, అది నా బాధ అని అంటే అప్పుడు నాకు ఏదైనా తరుణోపాయం చెప్పమని అడుగుతాడు నాడు. ఏం భయపడకు, నేను చెప్తాను ఉపాయం అని భాగవతాన్ని ఉపదేశించారట. ఏమైనా మీ నాన్నగారు నీకు చెప్పారు కదా చతుశ్లోకి భాగవతం, దాన్ని స్మరించు, ఆ భాగవత్ కథ నువ్వు చక్కగా చెప్పు అని చెప్పారట సనత్ కుమారుడు నారదుడు. చెప్తూ నారదుడికి చెప్పారట. చెప్పిన తర్వాత ఆ కథను తీసుకుని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ భక్తి దగ్గరికి వచ్చి చెప్పాడు. ఆ భక్తికి ఈ బృందావనం రాగానే దానికి మాత్రం యవ్వనం వచ్చింది, బృందావనం వెళ్ళగానే. ఎందుకంటే ఆ బృందావన క్షేత్రంలోనే నారదుడు చూశాడు. ఎందుకని బృందావనంలో భక్తి ఒక్కదానికి యవ్వనం వచ్చింది అంటే కృష్ణ స్పర్శ వల్ల క్షేత్రం అంతా పునీతమైంది కనుక ఆ క్షేత్రంలో అడుగు పెట్టగానే భక్తికి యవ్వనం వచ్చేసింది. మళ్ళీ భక్తి చక్కగా చిందులు వేస్తూ నాట్యం చేయడం ఆరంభించింది. కానీ ఇప్పుడు జ్ఞాన వైరాగ్యాలు అలా ఉన్నాయి కదా. అప్పుడు నారద భగవానుడు మళ్ళీ సనత్ కుమారుడు విషయం తెలుసుకుని వచ్చి చెప్పిన తర్వాత ఈ జ్ఞాన వైరాగ్యాలు కూడా మళ్ళీ భాగవత కథ వినగానే లేచేయండి. అందువల్ల ఎక్కడ భాగవత కథ వినపడుతుందో అక్కడ భక్తి జ్ఞాన వైరాగ్యాలు తాండవిస్తాయి అని అంటారు. ఇలా భాగవత సప్తాహ అక్కడ చేసేట నారద భగవానుడు. ఆ తర్వాత మళ్ళీ ఈ భాగవత కథని ఎవరైనా చేశారా అని ఈ సౌనకాది ఉన్నట్టు అడిగితే ఎందుకు చేయలేదు, ఆ కథ కూడా చెప్తాను అని గోకర్ణుడు అనే మహానుభావుడి యొక్క కథను వివరిస్తూ ఆ కథ మొత్తాన్ని చెప్తున్నాను అనమాట. పూర్వం ఒక ఊళ్ళో గొప్ప బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను చాలా గొప్పవాడు, ఎన్నో శాస్త్రాలు చదువుకున్నవాడు. ఆ శాస్త్రాలన్నీ చదువుకుని చక్కగా చాలా ధనికుడు, ధన సంపన్నుడు అనమాట ఆయన. అంత ధనాన్ని సంపాదించి తనకు ఒక భార్య, అందమైనటువంటి భార్య ఉంది, ఏ లోటు లేదు. కానీ వాళ్ళిద్దరికీ ఒకే లోటు, దాంపత్యం చక్కగా జరుగుతుంది కానీ సంతానం లేక వాడు బాధపడుతున్నాడు. వాడికి మంచి సంతానం కావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సంతానం కోసం ఎంత ప్రయత్నం చేసినా సంతానమే కలగలేదు. వాడు పాపం భాగ్యహీనుడు ఉంటాడు. ఎంత భాగ్యహీనుడు అంటే వాడి చేతితో ఏది పెట్టినా అవేవో బతకవడం. వాడి ఇంట్లో చెట్టు మొలవదట, ఇంట్లో పశువుకి సంతానం లేదట. అలాంటి భాగ్యహీనుడు అవ్వడం వల్ల పాపం వీడు విచారగ్రస్తుడైపోయి అయ్యో ఇంతకాలమైనా నాకు సంతానం కలగలేదే అని ఇతను బాధపడుతున్నాడు. కానీ వాడి భార్య రుద్ధుడి అని పేరు. ఆవిడ అనుకుందట ఎలాగో సంతానం కలగదులే, మనం ఎందుకు ఊరికే ఉందాం, తర్వాత సంతానం కలిగినా మళ్ళీ ఎందుకు వచ్చింది, ఆ ప్రయత్నాలు ఏం చేయొద్దు అనుకుంటాడు. ఆవిడ వద్దనుకుంది. ఒకసారి ఆవిడ మంచి పట్టుదల కలిగింది, చాలా అందమైన ఆవిడ, గృహకృత్యాలు చక్కగా చేస్తుంది. కానీ దైవం మీద శ్రద్ధ తక్కువ. ఈయనకి దైవం అంటే శ్రద్ధ ఎక్కువ. అంత గొప్ప సంపద ఉన్నప్పటికీ కూడా చక్కగా భిక్షాటన కార్యాన్ని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఆయన అలా భిక్షాటన కార్యాన్ని చక్కగా చేస్తూ ఈయన ఒకసారి విరక్తి చెంది అపుత్రస్య గతిర్నాస్తి అని శాస్త్రం చెప్తుంది. సంతానం లేకపోతే ఆ తండ్రికి ఉత్తమ గతి కలగదు, మోక్షం కలగదు అనుకుంటున్నాడు ఈయన. అప్పుడు తెలియదు ఆయనకి సంతానం ఉన్నా బతికుండగా మోక్షాన్ని ఇచ్చేస్తాడు కొడుకు, పోయాక మోక్షాన్ని ఇస్తాడు అనుకుంటాడు బాబు. పోనీ అక్కడ వాడు ఆయన ఉన్నవాడు బతికుండగానే కొడుకు పెట్టేస్తున్నాడు కదా. అదే పాప నేను అనుకున్నట్ట సంతానం లేదు, ఎందుకు బతుకు, చనిపోవడం లేదు అని చెప్పి చనిపోవడానికి ఉద్యుక్తుడై ఒక సరస్సు దగ్గర కూర్చున్నట్ట చనిపోవాలి. ఈ లోపల అంటే వెళ్తూ ఉంటే ఆ నదిలో స్నానం చేసి వచ్చేట ఒక సన్యాసిని చూసేట, ఒక స్వామిని చూసి ఆయన అడిగట, ఏ మహానుభావ, మిమ్మల్ని చూస్తే మంచి స్వామిలా కనపడుతున్నారు, దివ్య జ్ఞాన సంపన్నంగా ఉన్నారు, మిమ్మల్ని సేవించాలని ఉంది, మిమ్మల్ని ఒక కోరిక కోరాలని ఉంది అని అడిగట. ఏమైనా చెప్పయా అన్నట్టు ఆయన. ఏం లేదు, నాకు సంతానం లేదు కనుక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు బతకాలం లేదు, జీవితం మీద ఆశ లేదన్నట్ట. అరే అలా అయితే ఎలా ఇబ్బంది పడతావు, సరే నీకు సంతానం వల్ల, ఎందుకంటే మహానుభావుడు కనుక భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఆయన తెలిసి ముందే ఆయన సంతానం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. ఆయన
సంతానం లేకపోవడం వల్ల ఒక్కోసారి భగవంతుడు మనకి ఏం చేసినా మంచిదేనండి. చాలా మంది సంతానం లేదని బాధపడుతుంటారు, కానీ ఆ సంతానం కలిగితే వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్నో చెప్పలేము కదా. ఒక్కోసారి ఈ చూడండి సంతానం లేదని ఏడుస్తూ ఉంటాడు, ఎన్నో వ్రతాలు చేస్తాడు, ఎన్నో తపస్సులు చేస్తాడు, ఎన్నో కృత్యాలు చేస్తాడు. కానీ ఆ పుట్టిన తర్వాత పిల్లవాడు మాట వినకుండా రాక్షసుడిగా తయారయ్యాడు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు, ఎందుకు పుట్టావు బాగున్నాయి, ఎందుకు పుట్టావంటే చేసేవాడు నువ్వు పడతాను కానీ బలవంతంగా తెచ్చుకున్నప్పుడు బలవంతంగా అనుభవించి తీరాల్సింది తప్పదు కదండి. కాబట్టి ఇలాగా ఈ బ్రాహ్మణుడు అడిగితే సరే కాదనలేక అతను తను భగవంతుడిని స్మరించి ఒక పండు ఇచ్చాట. నీ భార్యను తినమనవయ్యా, తినమని చక్కగా నిష్ఠతో ఉండమను, భగవంతుడి యొక్క నామాన్ని చెప్తూ ఉండమను, ఏకభుక్తం ఉండమను. ఎందుకంటే భగవంతుని శరణ వేయడానికి సంతానం కలగాలన్నా కొన్ని చేయాల్సి ఉందండి. పుణ్యం కొద్దీ పురుషుడు, ఒక స్త్రీకి మంచి భర్త కావాలి అంటే ఆవిడ చేసే పుణ్యాన్ని బట్టి ఉంటుంది, ఆవిడ చేసే మంచి మంచి కార్యాలను బట్టి మంచి భర్త వస్తాడు. అలాగే మంచి బిడ్డ రావాలి అంటే దానం కొద్దీ బిడ్డ అంటారు, మంచి దానం చేయాలి. ఎంగిల్ చేత్తో కూడా విసరలేదనుకోండి, విదిలించలేదనుకోండి, మనకేం పుడతారండి. అందుకే తాను తినేటప్పుడు సర్వభూతానికి ముందే కొంత తీసి పెట్టాలి. అలాంటి కృత్యం చేస్తే తప్పక సంతానం కలుగుతుంది. కానీ అలా చేసేవాడే తక్కువ కదండి, అసలు ఎవరు లేరు కదా. అదే మన అమెరికాలో అయితే అసలు పక్షులు లేవు. ఎందుకు లేవు అని మాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే మనం అసలు పక్షులకు అవకాశం ఇస్తే కదా. పూర్వకాలం మన ఇళ్లలో ఇండియాలో అయితే అంట్లు తవ్వడానికి బయట పెడతారు, ఇక్కడ షింకులోనే లోపల కడుక్కుంటాం కదా, మెతుకులు అక్కడ బయట వేయం కదా. అందుకే ఒక పక్షి కాదు, ఒక పక్షి లేదు. పక్షి కనబడుతున్నాయి వాళ్ళ పక్షుల్లా తిరిగేది మనుషులు తప్ప ఎప్పుడూ లేడండి. కారులను తిరుగుతాడు. అంటే వాటికంటూ కాస్త ఆహారం ఏదో ఒకటి ఉండాలి కదా. సాటి ప్రాణి కూడా బతకాలి కనుక వాటికి కూడా కొంత ఇవ్వాలి, ప్రాణికి ఆహారం కొంత. అయితే అలాగా కనీసం అలాంటి దానం అన్నా చేస్తే ఏదో ఒకటి తెలియకుండా నువ్వు పెట్టాలని పెట్టకుండా విధించినా అది ఒక పుణ్యమే. అది కూడా చేయకపోతే దానంత నిష్కృతి లేదు కదా. అందువల్ల చాలా ఈ క్రమాన్ని చెప్పేటప్పుడు చక్కగా చేయమ్మా, నియమంతో ఉండు, చక్కగా వ్రతాన్ని చేయి, భగవంతుని యొక్క అర్చన చేయి, మంచి బుద్ధితో ఉండని చెప్తే సరే అలాగే మా ఆవిడకి చెప్తాను, నేను పండు తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడకి చూడని. ఈరోజు ఒక స్వామి గారిని కలిశాను, గుళ్ళోకి వెళ్తే ఇలా ఆయన పండించారు, నీకు తప్పకుండా సంతానం కలుగుతుందిగా, నేను తీసుకోని చెప్పాడు. ఆవిడకి అనిపించింది సరే ఆయన బాధ పెట్టడం ఎందుకని తీసుకుని, కానీ ఆ ప్రసాదాన్ని తినకుండా వాళ్ళ చెల్లాయి దగ్గరికి తీసుకెళ్ళి భర్త ఇచ్చాడు, ఏం చేయమంటావు, ఇలాంటి ప్రసాదాన్ని తింటే ఇప్పుడు మళ్ళీ నాకు కష్టం కదా, మళ్ళీ నేను ఇప్పుడు ఈ సంతానాన్ని వీటన్నింటినీ పొందడం అంటే నా యవ్వనం మొత్తం పోతుంది, అందువల్ల నేను ఈ సంతానాన్ని నాకు సంతానం లేకపోయినా పర్వాలేదని ఈవిడే. ఆవిడ బహు సంతానం వీళ్ళ చెల్లాయి. అప్పటికే 8 మంది ఉన్నారు సంతానం, మళ్ళీ వీళ్ళ గర్భవతి అయింది. అయితే ఎలాగో మా ఆయన కూడా ఇంట్లో తిరుగుతున్నాడు, సరే ఒక పని చేద్దాం, మీరు బాగా సంపన్నులు కనుక మీరు సంపాదించిన ద్రవ్యాన్ని నాకు ఇవ్వండి, కొంత ధనాన్ని, మా బిడ్డని నీకు ఇస్తా. అప్పటి నుంచి పిల్లల్ని అమ్ముకునే బరుకు వచ్చేసింది అనుకుంటా. సరే అన్నారండి. మరి మా ఆయనకి తెలిస్తే ఏం చేస్తాను, నాకు పుట్టిన బిడ్డ కాదంటే వాడిని కోప్పడతాడేమో అంటే ఏముంది, అప్పటి నుంచి అబద్ధాలు కూడా అండి, అబద్ధం ఆడించింది ఆవిడ. ఏముంది, గర్భం వచ్చిందని చెప్పే పండు తిన్నా అని చెప్పు, ఇంతకీ నిజంగా ఆ పండుగ కనుక ప్రభావం ఉంటే మీ ఇంట్లో ఆవుకు కూడా సంతానం లేదు కదా, ఆ ఆవుకు పెట్టా పండు అంటే ఆవిడ చెప్పగానే సరే అని పండు పెట్టేసి ఆవుకు పెట్టి ఈవిడ గర్భం వచ్చినట్టు యాక్ట్ చేసేసింది అండి. సినిమా కోసం అప్పటి నుంచి వచ్చింది చేసేసి నేను ఇంటికి వెళ్ళాలి, బెడ్ రెస్ట్ అన్నారు డాక్టర్ గారు. పుట్టింటికి వచ్చేసింది వాళ్ళ చెల్లాయి దగ్గరికే ఉన్నారు. ఉన్న తర్వాత ఈవిడికి ఆ చెల్లాయి కానుకు వచ్చింది, సంతానాన్ని తీసుకుంది, ఒక పిల్లవాడు పుట్టాడు. అలాగే ఈవిడ పిల్లవాడిని తీసుకొచ్చేసరికి ఆ గోవు కూడా గర్భాన్ని ధరించి ఓ శిశువుని కానీ అక్కడ ఆ గోవు కూడా ఒక పిల్లవాడు పుట్టాడు. ఈవిడికి పెంచుకున్న పిల్లవాడు కూడా వచ్చాడు. కానీ పాపం ఈ బ్రాహ్మడు నిజంగా తన సంతానమే అనుకుని చాలా ఆనందపడిపోయి ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు అంటే అక్షరాభ్యాసం, అన్నప్రాసన అన్ని సంస్కారాలు చేసేస్తూ వాడిని కూడా ఆ గోవుకు పుట్టినవాడిని కూడా పెంచుకున్నాడు. అంటే ఆ గోవుకు పుట్టినవాడికి మనుషాకారంలో ఉన్నాడు కానీ చెవులు మాత్రం గోవు చెవులు ఉన్నాయి. అందుకే వాడికి పేరు గోకర్ణ అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? గోకర్ణ అని పెట్టారు. అలా పెట్టి వీడికేమో వాడి చెల్లాయి కుమారుడు తెచ్చుకున్నారు కదా, వీళ్ళు దుందుకారి అని పేరు పెట్టుకున్నాడు. వాడికి వాళ్ళ అమ్మ పేరు దుందుది, వీడికి పేరు దుందుకారి అనమాట. ఇలా పేరు పెట్టుకొని ఇద్దరిని చక్కగా పెంచుతూ విద్యా బుద్ధులన్నీ చెప్తున్నాడు. అయితే ఎవరో సంతానాన్ని పెంచుకున్నాడు కదా, వీళ్ళ సంతానం అయితే వీళ్ళ బుద్ధులు వస్తాయి. వీడిలాగా శౌచము, ధర్మము, ఒక వాటి పట్ల మంచి ఆలోచన ఉంటుంది. కానీ ఎవరి బిడ్డో, ఎలాంటి వాడు, వాడి యొక్క ప్రవృత్తి ఏమిటో తెలియదు కదా. అలాంటి వాడిని తెచ్చుకోవడం వల్ల వాడికి ఉండేటి ప్రవృత్తి, నీచ ప్రవృత్తి ఇంత అంతా కాదు.
చిన్నప్పటి నుంచి వాడు చేసే పనులు తట్టుకోలేక వాడు నాన్న చాలా బాధపడుతుంటే గోకర్ణుడు పెద్దవాడు అయిన తర్వాత, నాన్న ఎందుకు నువ్వు ఇలాంటి పనులు, లేకపోతే మమత పెంచుకోకు వీడి మీద, పెంచుకున్నామంటే చాలా ఇబ్బంది పడతావు. ఇంకే చూడండి, కొంత వయసు వచ్చి విద్యా బుద్ధులు చెప్పేంత వరకు మన బాధ్యత, అయిన తర్వాత వాడి వ్యవస్థ చూసుకోవడం వాడి బాధ్యత. మనం జీవితం చెప్తూ ఉంటారు, చాలా మంది వచ్చి బాధపడి పడుతూ ఉంటారు. మొన్న ఈ మధ్య ఒక ముసలి ఆవిడండి, ఆవిడ వచ్చి చెప్పింది, స్వామీజీ నాకు కోరిక ఉందండి మంగళాశాసనం చేయండి అని. ఏంటమ్మా అంటే, మా మనవాడికి ఐటీలో సీట్ వచ్చేలా మంగళాశాసనం చేయండి అని. స్వామి నాకు నీకెందుకమ్మా మునిమనవాడి గురించి, ఇప్పుడు ఏం చదువుతున్నాడు, ఎక్కడున్నాడంటే ఇంకా పుట్టలేదండి కడుపులో ఉన్నాడు అన్నాడు. అంటే చూడండి, మునిమనవాడు ఇంకా పుట్టలేదు, పుట్టడానికి ముందే వాడు మనవాడని నిశ్చయించుకుంది, వాడికి ఐటీలో ఒక సీటు కావాలని ఇప్పటి నుంచి ప్రారంభిస్తాను. స్వామి నీ గురించి నువ్వు చేసుకోమ్మా, నీకెందుకు వాడి గురించి, వాడు ఏమవుతాడో నీకెందుకు ఇప్పుడు, అంతే కదండి. రేపు పొద్దున నేనేమవుతా, నేను నిరాకరించాలని ఆలోచించుకోవాలి, కానీ అది ఆలోచించుకోకుండా నా బిడ్డలు వాడు వీడు చూడు, వాడు బాగుపడడానికి కావాల్సినటువంటి విద్య అంతా చెప్పించు, వాడికి కావాల్సినటువంటి ద్రవ్యాన్ని సమకూర్చు, మంచి మార్గంలో పెట్టు. అయిన తర్వాత నీ చాయిస్, నీ పని అయిపోయింది, నీ కర్మ అక్కడితో అయిపోయింది. ఇక వాడి కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. కానీ అప్పుడు కూడా నువ్వు పెట్టుకున్నావు అనుకోండి, ఆ బరువు నీకు ఎక్కువైంది. మనం చేయాల్సింది చేస్తాం, మంచి చెప్తాం, ఏదో ఒక ఉపాధి కోసం లోకంలో ఒకడికొకడు సంబంధాన్ని ఏర్పాటు చేసేది, కానీ వాడికి మనకి లింక్ ఏమిటండి. మనం అనుకుంటాం కానీ మన కొడుకు, మన భార్య, మన తమ్ముడు, మన సోదరుడు అని. కానీ ఒకటి మాత్రం మనం ఆలోచించాలి, ఒకటి అనిపిస్తూ ఉంటుంది మనకి, కానీ అది కష్టం అనుకోండి రావడం. లోకంలో వాడి కర్మను అనుభవించడానికి వాడు వచ్చాడు కనుక వాడి కర్మ మనకి రిలేట్ అయ్యి మన మనకి వచ్చింది. మనకి పుడుతున్నాడు, మనకి ఏదో ఒక సంబంధం అవుతుంది. దాన్ని మనం ఇంకా పెట్టుకుని ఒక వ్యామోహంతో బంధాన్ని పెంచుకున్నామా, ఆ బంధం ఇంకా బరువు మనని కూడా కింద పడేస్తుంది. మన కర్మకి మన ఏడవడమే కాకుండా వాడు ఏడ్చిందని కూడా మనం అడగాలి కదండి. ఎందుకు ఆ బరువులు? అందుకని నాన్న చక్కగా తీర్థయాత్రలు చేయి, చక్కగా భగవంతుని చేసుకో, నీ ముక్తి గురించి నువ్వు ఆలోచించని చెప్పగానే ఆయన తీర్థయాత్రలు బయలుదేరి వెళ్ళాడు. ఈ పిల్లవాడు కూడా తీర్థయాత్రలు వెళ్ళిపోయాడు, గోకర్ణుడు కూడా. ఇంకా ఈ దుందుకారుడిది చెప్పడానికి వీలు కాదు. వాడు స్వైర విహారం చేస్తున్నాడు, వేశ్యాలోడైపోతాడు. తల్లి దిగించి ధనాన్ని తీసుకుని వేశ్య లెగిస్తూ ఆ వేశ్య లోలత్వంతో వాడు ఎంత హెచ్చు మీరుతాడంటే చెయ్యని పాపం లేదు. ఆఖరికి తల్లి డబ్బులు ఇవ్వకపోతే తల్లిని కొట్టి చంపేసాడు. వృద్ధో హన్యాత్ గురువు నపి అని మనకి రామాయణ సుందరకాండ చెప్తాను. కోపంలో ఎంత పనైనా చేసేస్తాం, వాడికి ఆ కోపంతో తల్లిని కూడా చంపేశాడు. చంపేసి ధనాన్ని మొత్తాన్ని వెచ్చించి అన్నీ చేశాడు. ఆఖరికి దొంగతనాలు కూడా ఆరంభించి ఆ స్త్రీల యొక్క వ్యామోహంతో వాళ్ళందరినీ ఆనంద పెడుతుంటే ఆ ఐదుగురు నిశ్చయించుకున్నట్టు ఎక్కడో దొంగతనాలు చేస్తున్నాడు కనుక ఇలాంటి వాడిని కనుక మనం తెచ్చుకున్నామంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అనుకుని ఏం చేస్తారు వాళ్ళంతా, వీడిని ఎలా అయినా సరే చంపేయాలి అని తేన వేశ్యాకు సంగేన ప్రీత్యం విత్తంతు నాసితం ఏకదా పితరౌతాద్య పాత్రాన్ని స్వయమాహరత్. వీడిన దొంగతనాలు అన్నీ చేసుకుంటూ ఉంటే వీడిని చూసి వీళ్ళు అనుకున్నారమ్మో వీడి వల్ల మనకి ప్రమాదం దాపురిస్తుంది, ఎలా అయినా సరే మనం ఇబ్బందులు పడతాం అని అనుకున్నారు. తల్లి చనిపోయింది, వీడికి తీర్థయాత్రకి నేను తండ్రి పోయాడు. ఇక వీడు ఏం చేయాలో తెలియక ఈ దొంగతనాలు ఆరంభిస్తున్నాడు కదా, వీడిని సుఖపెట్టడానికి ఈ వేశ్యలతో వీడు 5 వేశ్యలను పెట్టుకున్నట్టు సుఖాలు తేలి ఆడాలి అని. అదే బద్ధకమై వీళ్ళంతా మనం సమకూర్చుకోవాల్సిన ధనాన్ని మనం సంపాదించాం కనుక మనం ఇంకో పురుషుని చూసుకుందాం, వీడు మనకి ప్రమాదకారి అని వాడిని తాళ్లతో కట్టేసి కొట్టి చంపారు. కానీ వాడిని ఎంత చంపినా చాలా ఊపిరి ఇంకా ఉంది. వీడు ఒకవేళ బయటకు వస్తే మనం అని చెప్తాడేమో, మళ్ళీ రాజు యొక్క శిక్షకు మనం గురవ్వాల్సి వస్తుంది అని కాలే నిప్పులు తెచ్చి వాడి ముఖం మీద పోశారు. బలవంతపు మరణం కనుక చనిపోతే అంటే వాడు ఎంతకాలం అయితే ఉండాలని రాసిపెట్టిందో అంతకాలం విపరీతంగా ఉంటాడు. చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య ఈ కోరికలు ఎక్కువ అండి. అనుకున్న పని కనుక ఎవరైనా ఇంట్లో చేయకపోతే, ఇగో నాకు చెప్పిన పని చెప్తే గోడ దూకి చచ్చిపోతా లేదా విషం తాగిపోతా బెదిరిస్తూ ఉంటారు. అలా కనుక బలవంతం చావు కనుక ఎవరైనా చనిపోతే, అంటే వాడికి సుమారుగా అప్పుడే ఆయుష్ అయితే సరే, కానీ వాడికి 70 ఏళ్ళ ఆయుష్లో కావాలని బలవంతంగా ఎవరైనా చంపినా వాడికి ఇష్టం లేకుండా ఆ చంపితే వాడు ప్రేతం అవుతాడు అని మనకి శాస్త్రం. వాడు ఏదో ఒక శరీరాన్ని ఆవేశిస్తాడని మనకి. అందువల్ల వాడికి ఆ శరీరంలో ఉన్నప్పుడు, ఆత్మగా ఉన్నప్పుడు వాడికి ఆకలి, దప్పిక, కామము, క్రోధము అన్నీ ఉంటాయి. అంటే విడిగా ఉన్నప్పుడు, ఆత్మగా ఉన్నప్పుడు వీడికి ఈ జీవితంలో వేరే శరీరాన్ని పొందలేడు. ఎందుకంటే ఏ శరీరంలో పడితే ఆ శరీరంలో వాడికి ఇవ్వడానికి లేదు. ఇక్కడి నుంచి మనం
అమెరికా వెళ్ళాలనుకోండి, ఇప్పుడు అప్పటికప్పుడే అర్జెంటుగా ఎవడో మనం తీసుకుని వెళ్ళి ఏదో ఫ్లైట్ టికెట్ దొరికింది కదా అని ఇక్కడ ఒక టికెట్తో మనం దుబాయ్ దాకా వెళ్ళాలనుకోండి, దుబాయ్ నుంచి వెళ్ళే ఫ్లైట్ నీకు ఉండద్దు, లేకపోతే నువ్వు అక్కడే ఉండిపోవాలి. ఆ ఫ్లైట్ వచ్చేంత కొన్ని గంటల సేపు నువ్వు ఉండాలి. అలాగే 70 ఏళ్ళ జర్నీలో 20 ఏళ్ళకే మనం మధ్యలో దిగిపోయాం అనుకోండి, దిగిపోతే ఆ ట్రైన్ వెళ్ళిపోతే నీ మళ్ళీ ఇంకో దేహం 70 ఏళ్ళ వరకు ఇంకా 50 ఏళ్ళు వచ్చేంత వరకు ఇంకో దేహం కోసం వెయిట్ చేయాలి కదా. హైదరాబాద్ నుంచి దిగిపోతే కృష్ణా ఎక్స్ప్రెస్లో దిగి వరంగల్లో దిగిపోతే గబగబా జారి కింద పడితే, లేదా మంచినీళ్ళ కోసం నువ్వు దిగిపోతే, లేదా బలవంతంగా నేను ఎవడైనా తోసేస్తే ఇంకో ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా మంచి నీ లక్ష్యాన్ని చేరాలంటే. అంటే లేదంటే నేను నడిచిపోతానంటే నడిచిపోతే పోవచ్చు, కానీ ఆత్మ అలా వెళ్ళదండి. ఆత్మ తనంతట తాను ఏది చేయలేదు, దానికి ఒక ఉపాధి కావాలి, ఏదో ఒక శరీరాన్ని ఆశ్రయించాలి. చాలా కష్టం. అందువల్ల వీటి కూడా చనిపోయాడు, ప్రేతమయ్యాడు, ఆకలి దప్పికలు అన్నీ ఉన్నాయి, కోరికలన్నీ ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. తల్లి తండ్రి అందరూ కోల్పోయారు, ఇల్లు ఒకటే ఉంది, ఆ ఇంటి ఎక్కడైతే చనిపోయాడో అక్కడే వాడి ప్రేతం తిరుగుతుంది. ఇలా మొత్తం ఇక్కడ గోకర్ణుడు తీర్థయాత్ర నుంచి వచ్చి ఇంటి అడుగు మీద పడుకుని ఉన్నట్టు అక్కడ గోకర్ణుడు. అలా పడుకునేసరికి అక్కడ వీడు రాత్రంతా పడుకున్న సమయంలో వీడికి కనపడుతున్నట్ట కాసేపు సింహాకృతిలోని, కాసేపు వికృతమైన రూపాల్లో కనపడుతుంటే వెంటనే ఇతను మంచి భక్తుడు కదండి, భగవంతుడు అంటే నిష్ట కలిగిన వాడేమో, ముందుగా ఆపి ఎందుకు నువ్వు ఇలా చూస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. అన్నానండి సోదరుణ్ణి, నేను దివాణ్ణి. అరే ఏమైందిరా నీకు ఇలా ఎందుకయ్యావు, అమ్మ ఎక్కడుంది, నాన్న ఎక్కడున్నాడు, అందరూ చనిపోయారన్నా. అమ్మ ఎలా చనిపోయింది, వీడే చంపేశాడు. నువ్వెలా పోయావు, కారణం చెప్పాడు. అయ్యయ్యో పాపం నా సోదరుడికి ఇలా పిశాచత్వం వచ్చింది, వీడికి పిశాచత్వం పోవాలి అని చెప్పి ఆ పిశాచత్వం పోవడం కోసం ఏం చెయ్యాలి అనుకుని వెంటనే అక్కడ సూర్య భగవానుడికి సంధ్యావందనం చేస్తూ సూర్యుడిని ప్రార్థన చేసి క్షణం ఆగమని సూర్యుడిని ప్రార్థన చేశాడు. సూర్యుడు అసలు ఎవరి కోసం ఆగడు, కానీ గొప్ప భక్తుడు కనుక ఇతని కోసం ఆగి ఇతను అడిగిన ప్రశ్నకి తన సోదరుడికి వచ్చిన పిశాచత్వం పోవడానికి శ్రీమద్ భాగవతాన్ని కనుక సప్తాహం చేస్తే ఈ సోదరికి పట్టిన భూతం భోగి ఏం చెప్పినట్టు. అప్పుడు ఈయన సప్తాహ క్రియని ఏర్పాటు చేస్తాడు, అందరినీ పిలిపించి సప్తాహ కార్యక్రమాన్ని చేస్తాడనమాట. అయితే సప్తాహ కార్యక్రమంలో చాలా మంది వచ్చారు. 7 కడుపులు కలిగినటువంటి కర్రను, దాని వెదురు కర్రను చూడండి, మా దండానికి ఇక్కడ కడుపులు ఉన్నాయి కదా, ఇలా కడుపులుంటే 7 కడుపులుండే కర్రను తీసుకొచ్చారు. 7 రోజులకి సప్తాహానికి దాన్ని ఒక చోట పెట్టారు, కలశాలన్నీ పెట్టారు, పూజ చేస్తున్నారు. భాగవతాన్ని సప్తాహాన్ని ఎలా చదవాలో కూడా క్రమం, ఆ సప్తాహ క్రమంలో రోజుకి ఎంతవరకు అవ్వాలి. 1వ రోజు ఆరంభిస్తే కపిల దేవహూతి సంవాదం వరకు రావాలి, అంటే దేవహూతి వాళ్ళ యొక్క వివాహం వరకు రావాలి. కపిలుడు జన్మవృత్తాంతం తర్వాత వస్తుందండి. అలా ఒకరోజు ఇంత ఒకరోజు ఇంత మనకి లెక్క ఉంది. ఆ లెక్కలో భాగవతంతో సాగుతుండాలి, ఇలా సప్తాహంలో పూర్తి చేయాలి అని లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారంగా భాగవత సప్తాహాన్ని చేసేట రోజు చేస్తుంటే రోజుకు ఒక కడుపు టప్ 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 అని ఊడిపోతుంది. ఊడిపోగానే ఆఖరికి 7వ రోజుకి వాడి ఆత్మ భగవంతుడిలో చక్కగా దేవతలు వచ్చారు, విష్ణుదూతలు వచ్చి వాడిని తీసుకుపోయారు. అయితే మిగతా వాళ్ళంతా అడిగారు, ఏమంటే అది ఏమైపోయిందో మనకి తెలియదు, మరి భాగవతాన్ని విన్నవాడికి మోక్షం కలుగుతుందన్నారు కదా, మరి ఇక్కడ మేము కూడా విన్నాం కదా భాగవత సప్తాహాన్ని, మరి వింటే మాకు కూడా రావాలి కదా ఇది, మరి వాడికి ఒక్కడికే ఎందుకు వచ్చింది, మాకు ఒక్కడికే ఎందుకు రాలేదు, మా అందరికి ఎందుకు రాలేదు? కారణం ఏంటి చెప్పగలుగుతారా? కారణం ఒకటే, వాడికి వెళ్ళిపోవాలి అని నిశ్చయంతో ఉన్నాడు. ఎలా అయినా సరే నేను ఈ పిశాచత్వాన్ని పోగొట్టుకోవాలని నిశ్చయంతో ఉన్నాడు. మనకి పిశాచత్వం లేదు కదండి, మనం ఎందుకు వెళ్ళాలనుకుంటాం కదా అంటాం. జైల్లో ఉన్న ఖైదీ కనిపిస్తుంది బయటికి పోవాలని, బయట ఉన్న మీకు కనిపిస్తుందా ఇక్కడి నుంచి విడుదల కావాలని అనిపిస్తుంది. ఉపన్యాసం బోరు కొడితే త్వరగా అనిపిస్తుంది వెళ్ళిపోతాం కదండి. ఎవడు బయటికి పోవాలనుకోడు. కాలే పెనం మీద మనిషి కూర్చోబెడితే వాడికి ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత తొందరగా లేచిపోదామా అనిపిస్తుంది. మీరు మామూలుగా సీట్లో పెట్టడం వచ్చిన ఎందుకు కూర్చోలేకపోతున్నాం, చక్కగా కూర్చోరా అంటే వాడు కూర్చుంటాడు దాని మీద. కింద సీటు మీకు అది ఉంటే అప్పుడు తెలుస్తుంది కదండి. ఆ వేడి పెనం మీద కూర్చోవడం ఎంత కష్టం అండి. కాలే బండల మీద మనం నిలబడగలుగుతామా? ఎంత తొందరగా మనం కూర్చోండి, ఎండాకాలం వస్తే రోడ్ల మీద నడుస్తున్నాం అనుకోండి, చెప్పులు కూడా లేవనుకోండి, ఎంత కష్టం అండి, ఏ చెట్టు లేదు అని. ఎంత తొందరగా ఇల్లు వస్తుందా అని ముసలుడు కూడా రన్నింగ్ చేస్తాడు, పరిగెత్తాడని. ఎంత పరిగెత్తాడు? నేను కాలుతోంది కాడు, ఆ కాలే ఇది పోవాలా, తపన వాడికి ఉంటుంది. ఆ తపన ఉండాలి. ఎవరికైనా సరే మోక్షం కావాలి, ఈ బాధను నేను భరించలేకపోతున్నానని తపన ఉన్నవాడికి మోక్షం వస్తుంది తప్ప, ఆ తపన లేకుండా సరే ప్రవచనం అయిపోగానే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసిన ఇడ్లీ తిన్నాం అనేవాడికి ఏమొస్తుందండి?
లేకపోతే భాగవతాచార్య గారు ఇక్కడ చేసే ప్రసాదం తీసుకుంటున్నాం అన్నట్టు కాదు. ప్రసాదం తింటే మంచిదే, ప్రమాణం యొక్క అనుగ్రహం కదా అది. అందువల్ల ఇలాగా పిశాచత్వం పోవాలంటే మీకు కూడా ఈ సంసారం మీద వెగట పుట్టాలి, ఆ తీవ్రత మీకు కూడా కలగాలి. అమ్మో నా కొద్దు నేను ఇక్కడి నుంచి ఎలా అయినా సరే వెళ్ళిపోవాలని శ్రద్ధ కలగాలి. అది కలిగిన వాడికి తప్ప అందరికీ కలగదు అని చెప్పారు. అందువల్ల అటువంటి గొప్ప నిష్ట కావాలన్న, ఆ నిష్ట కలిగిన వాడికి తప్ప అందరికీ వచ్చేది కాదు. అందుకే భాగవతాన్ని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. ప్రేమ కలిగిన వాళ్ళు అయి ఉండాలి, మంచి వాళ్ళు అయి ఉండాలి. అందుకే వేదవ్యాసుడు చేసినటువంటి ఆ సంస్కృతాన్ని ఈ తెలుగులో చేశారు మన పోతనామాచులు గారు. పోతన తెలుగులో రాయడానికి గల కారణం కూడా ఒకటి ఉందండి. సాక్షాత్తు రామచంద్రుడే వచ్చి కళ్ళలో కనపడి నువ్వు రాయిపోయి అన్నాడు. అందుకని రాశారు. రాస్తే చాలా మంది వచ్చి ఆయనతో చెప్పారు, నీవు ఎందుకని ఇంత దరిద్రంగా ఉంటావు, పేదవాడివి కదా, చక్కగా ఎవరికైనా ఇస్తే సంపద ఏవో వస్తాయి కదా, చక్కగా సంపద తీసుకో, ఎవరికైనా ఒక రాజుకు చక్కగా ఒక రాజు మీద చక్కగా ఒక కావ్యం రే, దేవుడి మీద రాస్తే నీకేమొస్తుంది, లేదు ఈ కావ్యాన్ని ఎవరికైనా ఇచ్చి అంటూ మాట్లాడిన వాళ్ళు నాకు వెంటనే ఆయన చెప్పారు, ఆయన అలాంటి వాడికి నేను ఇమ్మనుజే స్వరాధములకిచ్చి, ఈ మనుషులంతా ఎలాంటి వాళ్ళు తెలుసా, అధములు. అలాంటి వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది అనుకున్నావు, ఇస్తే ఇస్తారు. ఏమిస్తారు వాళ్ళంతా కూడా, పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని, వాడిచ్చే పురాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, వాడిచ్చే వాహనాలు కావచ్చు, కొన్ని తీసుకుంటారు. కానీ అలాంటివి అవి పుచ్చుకోవడం వల్ల నేనేమవుతా, చొక్కి శరీరము వాసి ఎలా అయిపోతాను తెలుసా, చాలా తక్కువగా అయిపోతానయ్యా, శరీరం వాచిపోతుంది. అంటే వాయడం అంటే ఏమిటి అర్థమైందా? వాయడం అంటే గర్వం, నాకు ఇన్ని వచ్చేస్తున్నాయి, నేను ఇంతవాడిని అయిపోయా అంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఇంత వచ్చిందో చేయని పాపం అంటూ ఉండదు. డబ్బు ఉందనుకోండి, ఉన్నవాళ్ళు మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది సత్కార్యాలు చేస్తారు, బుద్ధిమంతులైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు. కానీ ఆ డబ్బును దుర్వినియోగం చేసేవాడు ఉంటాడు కదా, డబ్బు ఉంటే ఆ దుర్వినియోగం చేయడం వల్ల కలిగే కార్యం తర్వాత అంటే చొక్కి శరీరము వాచి కాలు చే సమ్మెట బ్రేటలంబడక. అమ్మో, కాలు అంటే యముడు, ఆ యముడు కొట్టే దెబ్బలు ఎన్ననుకున్నావు, ఏం చేస్తాడనుకున్నావు, అమ్మో నేను వాటి జోలికి నేను పోలేను, అవి నాకు వద్దు. అందుకే సమ్మతి శ్రీహరికి ఇచ్చి, నేను ఒకటే భావించా, ఆ శ్రీహరికి ఈ కార్యాన్ని ఇచ్చేస్తా అని ఆయన చెప్పి, నీ బొమ్మెర పోతరా ఈ బొమ్మెర పోతరా అనుకడు భాగవతంబు జగద్ధితంబునన్. లోకానికి మొత్తానికి హితాన్ని చేయడం కోసం భాగవతాన్ని నేను చక్కగా తెలుగులో అనుగ్రహిస్తున్నాను, రాస్తున్నాను. అంతే తప్ప భగవంతుని అనుగ్రహం చేత నేను బాగుపడాలి. విచిత్రం ఏంటంటే వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తిక్కన్న ఎర్రన్న వీళ్ళంతా తెలుగులో రాశారు, కానీ భాగవతాన్ని వదిలేశారు. ఎందుకు భాగవతం రాయాలంటే నా కోసమే అంటారు మన పోతనామాచులు గారు. నేను బాగుపడడం కోసం, చక్కగా నేను మంచిగా ఉండడం కోసం నా కోసం దాన్ని ఇచ్చారని చెప్పారు. ఎక్కడ కూడా ఆయన నేనే రాశాను, నేనే అనే గర్వం లేదండి. భాగవతాన్ని నేను రాయలా, నా చేత రాయించిన వాడు ఆయన. అందువల్ల పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. నేను పలికేది భాగవతమే, కానీ పలికించేవాడు వెనకాదన్నట్టు ఆ రామభద్రుడు. ఆయన లేకపోతే నేను పలుకుతానా? అందుకే నే పలికిన భవహరమగునట. నేను పలికిన భాగవతం కనుక నేను చెప్పానంటే, భవం అంటే ఈ సంసారం, ఈ సంసారం కాస్త ఎందుకు పోతుంది, అది హారం అయిపోతుంది, ఎక్కడ పోతుందో తెలియదు, అంతా అయిపోతుంది. అందుకే పలికితే భాగవతాన్ని పలుకుతా. ఇంకోటి పలకం, పలికద వేరుండుగాద పలుకగా నీలా. ఇంకోటి ఎందుకు పలకాలి, పలికితే భాగవతాన్ని పలుకుతా అన్నట్టు అయిన మా పోతనామాచులు. అందువల్ల భాగవతాన్ని చెప్తూ నేను చెప్పానని చెప్పరా, అది కూడా గర్వం లేదండి మహానుభావుడికి. ఎంత గొప్ప మాట అన్నాడు తెలిసిన, భాగవతాన్ని ఎవడైనా నేను చెప్తా అని గర్వించాడా, ఇంకా వాడి మాటలు నమ్మక్కర్లేదు, అది తప్పు. ఎందుకంటే భాగవతం ఎంత గొప్పది అంటే, భాగవతము తెలిసి పలుకుట చిత్రము. భాగవతం నాకు అంత తెలుసండి, నేను చెప్పేస్తున్నాను, నేను బాగా చదువుకున్నానని ఎవడన్నా చెప్పేటది చిత్రము. ఎవరికి చిత్రము? సూలికైనా తమ్మి చూలికైనా, త్రిశూలాన్ని పట్టుకున్న శంకరుడైనా కావచ్చు, 4 తలకాయలైనటువంటి తమ్మి చూలి అంటారు చతుర్ముఖుడు, అన్ని ముఖాలు కలిగిన చతుర్ముఖుడు వల్ల కూడా కాదండి. అందువల్ల వాళ్ళ వల్ల కూడా కాదు. మన నువ్వెందుకు చెప్తున్నావా భాగవతాన్ని, మన నువ్వెందుకు రాసావయ్యా క్వశ్చన్ వస్తుంది కదా మనకి. అందుకే నేను రాయలేదు. నేను రాయడానికి కారణం ఒకటి ఉంది. రాశానంటే నేను చెప్తున్నా భాగవతాన్ని. ఎలా చెప్తున్నా, విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరులు
నేను చెప్తున్నానంటే పెద్దలు జ్ఞానులు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్పిన కథను నేను విన్న వాటిని నేను వాటన్నిటిని స్మరించుకుంటూ నాకు తెలియవచ్చినంత నేను చెప్తున్నా తప్ప మొత్తం తెలిసిందని నేను చెప్పట్లేదు అన్నాడు. ఇంత గర్వం లేకుండా మాట్లాడారు పోతనామాచార్యులు గారు. వాళ్ళ భాగవతం అలాంటిదండి. అలాంటి గొప్ప భాగవతం 2 రకాలుగా వర్ణిస్తారు భాగవతాన్ని. చాలా అందంగా పోతనామాచార్యులు గారు పాడుతూ ఒక చంపకమాల వృత్తంలో చెప్తూ భాగవతాన్ని 2గా చెప్తారు. అంటే భాగవతం అనేది ఒక కల్పవృక్షంతో పోలుస్తారు. భాగవతం అనేది ఒక కృష్ణుడు అని ఒక వృక్షంతో పోలుస్తూ చాలా అందంగా చెప్తారు ఒక పద్యంలో. లలిత స్కంధం కృష్ణమూలం సుఖాలాపాభిరామం మంజులతా శోభితం సువర్ణ సుమనస్సు జ్ఞేయం సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయన్ భాగవతాఖ్య కల్పతరు ఉల్విన్ సద్విజశ్రేయమై. ఈ లోకంలో సద్విజులు అంటున్నట్టండి. ద్విజుడు అంటే 2వ జన్మ కలిగిన వాడు, బ్రాహ్మణుడు అని చెప్తూ ఉంటారు. కానీ 2వ జన్మ కలిగిన వాడు ఎవరంటే మనందరం కర్మ చేత ఈ లోకంలో పుట్టాము. కానీ ఆచార్య అనుగ్రహించడం అనే ఒక జ్ఞానం వస్తుంది. భగవంతుడు అంటే తెలుస్తుంది, నేనంటే తెలుస్తుంది. అలాంటి వాడు ద్విజుడు అని పిలువబడతాడు. కేవలం యజ్ఞోపవితం వేసుకున్నవాడు అప్పుడే ద్విజుడు కాదు. ద్విజుడు అంటే గురువు ద్వారా సంస్కారాన్ని పొంది పరమాత్మ జ్ఞానాన్ని తీసుకున్న ప్రతివాడు ద్విజుడే. అందువల్ల అటువంటి ద్విజుల యొక్క వాళ్ళందరికీ శ్రేయస్సు కలిగించడం కోసమని ఈ భాగవతాఖ్య కల్పతరువు, భాగవతం అనేది ఒక కల్పతరువు, ఒక కల్ప వృక్షం ఎక్కడుందండి? ఈ లోకంలో ఉందట. ఉర్విన్, ఇంద్రలోకంలో ఉంటుందండి కల్పతరువు. ఆ పై లోకంలో ఆ కల్పతరువు వల్ల ప్రయోజనం ఏం లేదు. అదేమిస్తుంది? కేవలం ఈ లోకంలో ఉన్న వాటినే ఇస్తుంది. కానీ ఈ వృక్షము మహాఫలము, చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుందండి. ఏమిటా ఫలం అది అంటే మామూలుగా ఇది ఒక వృక్షం ఇచ్చే పండు మామూలుగా ఇస్తుంది ఈ భాగవతం అనే ఒక వృక్షం. కానీ ఈ భాగవతం అనే ఈ కోసమిచ్చేటువంటి ఏమిటో తెలిసిన మహాఫలం మోక్షం అనే ఫలాన్ని ఇస్తుందండి. ఏమిటి దీనికి మూలం? చెట్టుకి కింద మూలం ఉంటుంది కదండి, కృష్ణ మూలం. దాని వేళ్ళు నల్లగా ఉంటాయి చూడండి. ఆ నల్లగా ఉండే వేర్లు ఉంటేనే దాని యొక్క చెట్టు యొక్క స్థితి బాగా ఉంది అని తెలుస్తుందండి. కానీ భాగవతానికి మూలం ఎవరు? సాక్షాత్ కృష్ణుడు. కృష్ణుడే దీనికి మూలం. లలిత స్కంధం, దానికి స్కంధం అంతా కూడా లలితంగా ఉంటాడు, చక్కగా మంచిగా ఉందట. కృష్ణ మూలం, ఆ వృక్షం మీద ఏమున్నాయి? సుఖాలాపాభిరామములు. ఆ కల్ప వృక్షం మీద ఎక్కి చిలుకలు అరుస్తున్నాయటండి. అలా చెట్టు మీద చెప్పారు. ఇది భాగవతానికి తీసుకొని చెప్పారు. ఈ భాగవతం అనే వృక్షం మీద సుఖ అంటే శ్రీసుఖ మహర్షి వ్యాసం యొక్క కుమారుడు. ఈయన దాని మీద కూర్చొని చక్కగా అరుస్తున్నాయంటే ఎంత అందంగా ఉందో వరకు. సుఖాలాపాభిరామములు మంజులతా శోభితం. ఆ చెట్టుకి చక్కగా లతలన్నీ చుట్టుకుంటున్నట్టు పెద్ద వృక్షమేమో, ఆ వృక్షానికి చక్కగా లతలన్నీ చుట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది. అలాగా దీనికి కూడా మంజులతా వృత్తంబు అంటే ఈ భాగవతం అనేటువంటి కోశంలో మంచి మంచి వృత్తాలు ఉన్నాయండి. చంపకమాల, తర్వాత ఉత్పలమాల అంటే చాలా మంచి మంచి వృత్తాలు. ఈ వృత్తాలనే పద్యాలతో చాలా అందంగా ఉంటాయండి భాగవతం. మహాఫలము ఏమిస్తుందండి చదివితే? కొత్తగా పద్యాలు చదివితే నాకెందుకండి అనొచ్చేమో, కానీ ఇచ్చే పండు సామాన్యమైన ఫలాలు మహాఫలము. మిగతా గ్రంథాలు ఏమైనా చదివితే అర్థకామాన్ని ఇస్తాయేమో, కానీ ఈ గ్రంథం అన్నిటితో పాటు మోక్షం అనే గొప్ప ఫలాన్ని ఇస్తుందండి, మహాఫలం. ఇంకా అలాంటిది ఇది విమల వ్యాసాల వాలంబునై అంటే దాని యొక్క చెట్టు యొక్క పొదుగు ఉంటుంది చుట్టూ మనం తీస్తాం కదండి పాదు. ఆ పాదు వ్యాసు చాలా పెద్ద విశాలంగా ఉంది అని చెప్తున్నారు. కానీ భాగవతం అనే గ్రంథానికి పాదు కూడా తెలిసిన వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడే పాదుగా ఉందండి ఆ చెట్టుకి భాగవతాన్ని. అలా ఉండి ఇటువంటి భాగవతాఖ్య కల్పతరువు. ఈ కల్పతరువు అండి భాగవతం. ఎవడైతే ఈ భాగవతం అనే వృక్షం కిందకు వస్తాడో వాడి గొప్ప ఫలాన్ని ఇస్తుందంట. ఏ లోకంలో ఉన్న సంపదలు కావచ్చు, పైన ఉన్న సంపదలు కావచ్చు, అన్నిటికంటే గొప్పది ఆ పరమాత్మనే అందిస్తుందట. ఈ మహాఫలాన్ని ఇస్తుందట ఈ వృక్షం. అలాంటి గొప్ప వృక్షం అండి అని భాగవతం గురించి చెప్తున్నారు. అలాంటి గొప్పది భాగవతం. దీన్ని శ్రవణం చేయాలి అని, దీని యొక్క వైభవాన్ని తెలుసుకోవాలని, శ్రీసుఖ మహర్షి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని సౌనకాది ఉన్నంతా కూడా సూతులు వారిని అడుగుతున్నారు. ఏమయ్యా హే సుత మహాముని, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎలాంటి వాడు? ఇది కలియుగం. ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రబుద్ధులంతా కూడా అలసులు,
మందబుద్ధియుతులు. అసలు చాలా అలసులు వీళ్ళంతా. అంటే ఎంత సోమరిపోతులో చెప్పడానికి వీల్లేదండి. లేవరా అంటే కష్టం, కూర్చోరా అంటే కష్టం. అది తేరా అన్నా అనుకోండి, ఒరే తెచ్చిపెట్టండి తేవాలా, ఏం తెద్దాం అంటారు, అదే తేవాలా అని అడుగుతారండి. అది తీసుకురాలంటే లేచి వెళ్ళి తేవాలి కదండి, తెచ్చిపెట్టమంటారా, కన్ఫర్మ్ చేసుకోమంటండి. ఇది అవసరం, అది చెప్పడానికి కష్టం, లేవాలి వెళ్ళి తేవాలి. ఒరే ఏం చేయరా, చేయాలంటారా, చేస్తే వస్తుందండి అంటే వాడి ఫలం చెప్తే కానీ చేయడు. చెయ్యాలి అని చెప్పినప్పుడు చేసేయాలి, దాంట్లో ఉద్యుక్తుడు అవ్వాలి కదా. అదే అక్కడ ₹1,00,000 ఉన్నాయని చెప్పకుండా వెళ్ళిపోతాయండి తెచ్చుకోవడానికి. వాడి దాని మీద ప్రవృత్తి ఎక్కువ, మిగతా వాటి మీద ప్రవృత్తి తక్కువ. అలసులు బద్ధకస్తులు నాకు చాలా మందబుద్ధియుతులు. అసలు మంచిగా అన్ని చెప్పిన వాడికి బుద్ధి వికసించదండి, మందబుద్ధి ఉంటుంది అండి వాడికి. మందబుద్ధియుతులు అల్పతరాయువులు. పోనీ ఆయుష్ చూద్దామా, తినే తిండి బాగానే ఉంటుంది కానీ ఆయుష్ అల్పాయుష్కులు, ఎంతో కాలం లోకంలో ఉండనే ఉంటారు వాళ్ళంతా. ఎందుకనండి, ఉగ్రరోగ సంకలితులు. అమ్మో వీళ్ళకున్న రోగాలు సామాన్యం కాదండి, ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని రోగాలు ఉన్నాయండి వీళ్ళకి, సామాన్యమైన రోగాలు, మానసిక రోగాలు, బాహ్య రోగాలు రెండు ఉన్నాయండి. ఉభయ వేదాంతాల్లాగా లోపల బయట ఈ రెండు రోగాలు ఉన్నాయి. ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు. పోనీ ఒక రోగగ్రస్తుడైనా వాడికి ఒక అదృష్టం ఉండద్దండి, వాడికి ఏ అదృష్టం లేని వాడు. మందభాగ్యులు సుకరములెవ్వియు చేయజాలరు. అంటే మన అలాంటి వాడితే ఆయన మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది కదా. అయ్యో వాళ్ళ గురించి అడుగుతున్నారా, వాళ్ళు అసలు మంచి పనే చేయరు. సుకరములేవి చెయ్యజాలరు ఈ కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవుడు ఎవడు కూడా మంచి పని చెయ్యాలని తోచడమే చాలా కష్టం కండి. అయిపోయిన తర్వాత అనిపిస్తుంది, అదే చేస్తుంటే బాగుండేది, నేను కూడా దానం ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంటాడు. ముందు చేయాలంటే అప్పుడు చేయట్లేదు, వాడికి అలా అనిపిస్తుంటాడు. అందులో కావున నెయ్యేది సర్వసౌఖ్యమయ్యలవాడు. ఏది చేస్తే మనిషి బాగుంటాడో, ఏది అందరికీ సకల సుఖాన్ని ఇస్తుందో అలాంటి దాన్ని ఏమన్నా మేమిటంబుడమున ఒక శాంతి మునీంద్ర చెప్పదే. ఈ ఆత్మ సంచారి మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? శరీర సంరక్షణ కోసం లోకంలో బాగు చేసుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆత్మని బాగు చేసుకుందామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? శరీరం కోసం చక్కగా యోగా సెంటర్లో పెట్టేవాడు ఉన్నాడు, జిమ్ సెంటర్కి వెళ్ళేవాడు ఉన్నాడు, రన్నింగ్ చేసేవాడు ఉన్నాడు. కానీ ఎంతమంది చేస్తున్నారంటే శరీరం బాగు చేసుకోవడానికి జిమ్కి వెళ్ళి యోగా చేసి ఎంత కష్టపడి శరీరాన్ని మంచి గుండ్రంగా వృత్తులాకారంలో ఇన్ని రకాల వృత్తాలు తెచ్చుకోవాలని వృత్తాలను చక్కగా జిమ్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మనస్సుని మంచిగా ఉంచుకోవడానికి ఏ యోగం చేయాలండి, దేని చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం చేసే యోగా అంతా కూడా శరీరానికి, ఆత్మకి ఏమీ కాదు. ఆత్మకి ఎవరో భాగవతంలో చెప్తారు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మిగతా వాటి గురించి అందరూ ఆలోచిస్తున్నారు. అందువల్ల హే మునీంద్ర, ఈ ఆత్మ బాగుపడడానికి కావాల్సినటువంటి కథని మాకు చెప్పండి అంటే ఆయన ఆరంభిస్తారు. ఆయన నేను నీకు చెప్తాను అని పరమాత్మ యొక్క కథని నీకు వివరిస్తాను అని ఈయనే చెప్తాడు. సౌనకుడు అసలు అన్నిటికంటే గొప్పది విష్ణు కథలు అంటారు కదా, అంటే ఈ సౌనకుడు విష్ణు కథని చెప్పండి మాకు. ఎందుకంటే ఆ గోవిందుని కథలు సామాన్యమైనవి కావు, ఎంత గొప్పో తెలిసిన. ఒకసారి ఆయన స్మరిస్తే చాలు మనం చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఎలాంటిది? వర గోవింద కథ సుధారస మహాపరశోరు ధారా పరంపరలంగాక. మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ దగ్ధం అవ్వాలంటే మన దగ్గర ఒక పెద్ద కారు చిచ్చు ఉందండి. ఏమిటా కారు చిచ్చు? కఠోర కల్మష కన దావానలం అని ఒక దావానలం, ఒక అగ్ని ఉందండి. ఏమిటది? మనం చేసుకున్న పాపాలనేటువంటి ఆ కల్మషం, ఆ పాపాలన్నీ అగ్ని బాగా మండుతుంది మన దగ్గర. ఈ దావానలం అగ్ని మండితే ఆర్పాలంటే ఫైర్ ఇంజన్ పిలుస్తాం. ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఈ అగ్నిని ఆర్పలే ఉంటాడు. ఇవి ఎలా మండుతూనే ఉంటాయి. వీటిని ఆర్పాలి. ఏం చేస్తే ఆరుతాయి ఇవి? అసలు ఎలా వచ్చాయి? ఇవన్నీ పోవాలంటే ఎలా పోతాయి? ఒకటే ఉపాయం, నీళ్లు చల్లితే పోవు, ఇంకా మండుతాయి. పోనీ ఆర్జ్యం వేద్దామని వేస్తే ఇంకా మండుతాయి. ఏం వేయాలి? వర గోవింద కథ సుధారస. అయ్యా, గోవిందుని యొక్క కథలు ఏవైతే ఉన్నాయో శ్రేష్టమైనవి విష్ణు కథలు. అందుకే మన వాళ్ళు చూడండి, మనిషి బాగుపడడం కోసం ప్రతివాడు హరికథలు వినండి అని చెప్తుంటారు. హరికథ, ఇప్పుడు హరికథ పేరుతో వేరేవో చెప్పించుకుంటున్నారు, కానీ హరికథ అంటే విష్ణు కథ. ఆ విష్ణు కథలు ఎంత ఆ కథా సుధారసం కండి. కథలు అనేటటువంటి అమృతం అనే రసాన్ని ఏదైతే ఉందో ఆ రసం యొక్క మహావర్షోరు ధారా పరంపరలు, ఆ భగవత్ కథారసం అనే అమృతము పెద్ద పెద్ద ధారలతో వర్షంగా కురవాడు.
చిన్న చిన్న చినుకులు పడితే లాభం లేదు. ఈరోజు ఒకరోజు భాగవతానికి వెళ్ళి వచ్చేసానంటే కాదు. ఆ వర్షం ఎంత పడాలి బాగా పడుతుంటాడు, ధారణగా పడాలి. అలాంటి పరంపరలు కాకుండా, అంటే భగవంతుని విష్ణు కథలు వినటం వల్ల కాకుండా బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తి, ఇతర ఉపాయాల చేత మనకి పోయేవి కావయ్యావి. ఎలాంటివి అనుకున్నా మనం చేసుకున్న ఈ దావానం, ఈ అగ్ని పాపాలనే అగ్ని అంటే భ్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజం సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష దావానలం వారుణి. దావానలం అంటున్నారు. ఈ దావానలం ఆడడం చాలా కష్టం. ఎలాంటిది ఇది చెప్తున్నారు ఆయన. సౌనకుడు చెప్తున్నాడు, అయ్యా మేము చేసుకున్నటువంటి ఈ లోకంలో ఉండే మానవుల యొక్క కర్మలు చేయడం వల్ల వీళ్ళకి వచ్చే పాప రాశి ఏమో తెలిసిన, ప్రతి కర్మ చేస్తాడు నేను చేస్తున్నాను అనుకుంటాడు, ప్రతిదాన్ని నేను భోగిస్తున్నాను అనుకుంటాడు. దీనివల్ల వీడికి అంటే ఎన్నో తెలిసిన అంటే విస్తారం అంటే చాలా ఎక్కువ. అందులో ప్రాణి ఒక ఉపసర్గ ముందు పెట్టారు. విస్తార బాగా విస్తారమైనటువంటిది. దుర్దాంత అంతం ఇంకా అవడానికి వీలు లేవుటండి. ఎంత ఉందని చెప్పిన దురంత అంటే అంతం లేని. దుర్దాంత దురంత దుస్సహ సహించడానికి వీలు కాదుటండి. అమ్మ వీటిని నేను సహించలేను బాబోయ్ నా వల్ల కాదు. కాబట్టి మీరు చేసుకున్న పాపాన్ని మీరు సహించగలుగుతున్నారు. అమ్మ నా వల్ల కాదు. ఇప్పటికి ఏం చేసుకున్నారు? ఇప్పుడు మనిషి బాగున్నప్పుడు ఏం తెలియదండి. ఎప్పుడు తెలుస్తాయో తెలిసిన బాగా రోగాలు వచ్చేస్తుంటే చాలా మందికి ఎన్ని రోగాలు వస్తుంటాయో చెప్పడానికి అలవి కాదు. వాటి వల్ల వాడు ఎన్ని మందులు మింగాల్సి వస్తుందో, ఒక్కోసారి కొన్ని కీమోథెరపీ లాంటివి కూడా చేయించుకుంటుంటారు, రేడియేషన్ పెట్టించుకుంటుంటారు శరీరాన్ని. ఎంత కష్టం అండి ఒళ్ళు. అవన్నీ తెలుస్తున్నప్పుడు అనుకుంటే ఏం పాపం చేస్తానో అప్పుడు అంటే మిగతా టైంలో మనం ఎన్ని పాపాలు చేసినా, మనం ఏ పాపం చేసినా పాపం చేయనట్టు వాడిగా పోజుపడుతున్నాం. నా అంత పుణ్యాత్ముడు లోకంలో ఇంకో ఉండడానికి పోజుపడతాం. కానీ ఎప్పుడో ఆ పాపం తెలుస్తుంది. ఏదైనా ఒక అకృత్యం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఆ రోజు తప్పు చేశాను కదా, ఆ రోజు మనం తిట్టాను కదా, ఆ రోజు నేను ఇచ్చేసాను కదా, ఇందుకే నాకు ఈ పాపం వచ్చింది అని అప్పుడు వాడు బాధపడతాడు. కానీ అప్పుడు పైకి చెప్పడు. ఏముంటుందండి నేను రోడ్డు మీద బాగానే వెళ్ళానండి, వాడే వచ్చి గుద్దాడని వాడి మీద పెడతాడు. అప్పుడు మళ్ళీ కారణమే కదండి. ఎవడో వచ్చి కొడతాడు. ఎందుకు కొట్టాడు వాడు అంటే వీడు తిట్టిన విషయం చెప్పడు. వాడు నన్ను ఊరికే కొట్టాడండి, ఊరికే కొడతాడు వాడు అండి. అందువల్ల ఇలాంటి దుస్సహ సహించడానికి వీలు కావునండి. అమ్మ అసలు భరించలేని కష్టాలు. అలాంటివన్నీ కూడా మనం చేసుకునే ఈ పాపాలు, ఈ మానవులు చేసుకునే పాపాలనేవి ఈ అన్ని కాలు చుచ్చు ఏదైతే ఉందో, ఈ కాలు చుచ్చు కేవలం భగవన్నామం యొక్క స్మరణం చేతనే ఇదంతా తరుగుతుంది తప్ప ఇంకోలా తరగదు. అందుకే ప్రహ్లాదుడు చెప్తాడు, మనకి రోజు చదువుతాం మనం, హరిర్ హరతి పాపాని దుష్టచిత్తైరపిస్ఫుట. ఎంత చెడ్డవాడి హృదయమైనా సరే, ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఒకసారి హరి హరి అంటే చాలు వాడి పాపాలన్నీ పోతాయి. అనుకోకుండా వాడు కావాలని అనక్కర్లేదు, ఎలా అన్నా పర్వాలేదు. వాళ్ళ దగ్గర పనిచేసే అటెండర్ గారి పేరు హరి అనుకోండి, ఒరే హరి 10 తీసుకుదారా అన్న చదువుతున్నాడు, పాపాలు పోతాయి. ఎందుకని దేవుడు అంత గొప్పవాడండి. ఈయన ఊరైచున్నాయి, ఈయన పేరైచున్నాయి అంటాడు. నా ఊరు చెప్పాడు, నా పేరు చెప్పాడు అని పాపాలు కట్ చేస్తాడు. ఎంత గొప్పవాడిని దేవుడు భగవంతుడు. అలాంటి వాట అందువల్ల నువ్వు ఎలా చెప్పినా పర్వాలేదు. ఏమంటే ఎలా చెప్పినా, ఎందుకంటే మనం ఎలా కట్ చేస్తాడంటే పాపాలను ఎదుర్కొని ఎలా అయితే అంటే ఇది ఎలా ఎక్కడ కుదురుతుందని అడిగేవాడు కూడా ఉంటారు. అప్పుడు మనకు ఉదాహరణ ఆయన ప్రాణాలుగా చెప్పేశాడు. అనిచ్చయాపి సంస్పృష్టో దహతి ఏవ పావక. ఏమయ్యానికి ఇష్టం ఉన్నా లేకపోయినా పెనాన్ని ముట్టుకుంటే కాలుతుందా కాదా? హీట్గా ఉన్నటువంటి ఒక దాన్ని హీటర్ను ముట్టుకుంటే కాలుతుందా కాదా చెప్పండి. అది వేడిగా ఉంది, మీరు తెలియక చేయి పెట్టారు, తెలియక పెట్టినా అది కాలుస్తుంది కదా, మరి తెలిసి పెట్టినా కాలుస్తుంది కదా. అలాగే భగవన్నామం కూడా అంతే. నువ్వు తెలిసి అన్నా తెలియక అన్నా నీకు మంచి శక్తిని అందిస్తుంది. అలాంటిది ఆ భగవన్నామము అని ఆ భగవన్నామ వైభవాన్ని చెప్తాడు ఆయన. చెప్పిన తర్వాత అది తెలుసుకొని అటువంటి భగవన్నామం గురించి ఆ గోవింద కథను మాకు చెప్పండి అని సూతులు గారిని అడిగితే సూతులు వారు చెప్పడం ఆరంభిస్తారు. ఆయన ముందుగా నేను ఈ ఎవరైనా సరే ఒక గ్రంథాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు ఆ గ్రంథకర్తని, గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ప్రతిపాదించబడే దైవాన్ని ముగ్గురికి ప్రార్థన చేసిన తర్వాతే చెప్పాలండి. అందుకైనా మేము చూసారా, నారాయణ నమస్కృత్య నరం జీవ నరోత్తమం ఒక ప్రార్థన చేశాం. అది గ్రంథం చదివేటప్పుడు చేయాల్సిన ప్రార్థన. దాంతోపాటు వ్యాస ప్రార్థన చేశాం, శ్రీశుకుల వారి ప్రార్థన చేశాం, భగవంతుడైన నారాయణుడిని మనం చదువుకున్నాం. ఎందుకు చదవాలి? ఏదైనా ఒక గ్రంథంలో ప్రవేశించినప్పుడు వాడు అనుమతి ఉంటే తప్ప మనం అందులోకి వెళ్ళడానికి వీల్లేదు.
ఎవరింట్లో కన్నా మనం ప్రవేశించాలంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తితో మనకి పరిచయం ఉండాలి. వాడితో మనకి స్నేహం ఉంటే ఆవిడ వాడిని పిలుస్తాను. చూడండి, డోర్ కొట్టి గోవిందా గోవిందా గవర్నమెంట్ ఇంటికి వాడి పేరు పెట్టి మళ్ళీ కొడతాం. అయితే వాడి పేరు పెట్టి కొట్టడం, పక్కింటి వాడి పేరు పెట్టి కొట్టచ్చు కదా. పక్కింటి వాడి పేరు పెట్టి కొట్టామనుకోండి, సారీ అండి పక్కిందండి మా ఇల్లు కాదండి. అందుకని లోపలికి నువ్వు ప్రవేశించాలంటే ఆ వ్యక్తితో నీకు లింక్ ఉండాలి, ఆ వ్యక్తి నామం చెప్పాలి. అలాగే ఇప్పుడు మనం రామాయణం చదివేటప్పుడు కూడా చూడండి, రామాయణాన్ని బాగా ప్రవచనాలు చెప్పినటువంటి శ్రీశైల పూర్ణులు అనే మహనీయుడిని ముందు ప్రార్థన చేస్తాం. మన గురువులందరినీ శ్రీశైల దయాపాత్రం అంటూ ప్రార్థన చేస్తాం. గురువు అనుగ్రహం ఉంటే ఆ గ్రంథం లోపలికి చక్కగా వెళ్ళగలుగుతాం కనుక ఆ గురువు ప్రార్థన అవ్వాలి. గురువు లేకపోతే జ్ఞానమే రాదు కదా, వీడికి భాషించదు కదా. అందులో గురువు అనుగ్రహం కావాలి. ఆ తర్వాత వీడికి ప్రార్థన చేయాలి ఆ గ్రంథాన్ని రాసిన మహనీయుడు. ఎందుకంటే గ్రంథాన్ని రాసిన మహనీయుడు ఏ ఉద్దేశంతో రాసాడో మనకి తెలియదు. ఆయన ప్రార్థన చేయకపోతే నీ మనస్సులో నీకేవో తట్టే నువ్వు చెప్తావు తప్ప ఆయన చెప్పిన ఆయన భావం ఏమనుకుంటున్నాడు నీకు తెలియదు. వ్యాసుడు ఒక పదాన్ని వాడాడంటే దానికి అర్థం ఏదో ఉంటుంది. ఒక పదాన్ని ఎక్కడైనా వాడితే ఆ పదంలో ఉన్న అర్థాలు నీకు తెలియాలి అంటే కంపల్సరీ నువ్వు ఆ మహనీయుడిని ప్రార్థన చేస్తే అందులో ఉన్న రహస్యాలన్నీ నీకు భాషిస్తాయి. అందుకే మనం భాగవతాన్ని చదివినా రామాయణాన్ని చదివినా ఆ గ్రంథాన్ని రాసిన కవులని ముందు ప్రార్థన చేస్తాం. రామాయణాన్ని అయితే వాల్మీకిని, అలాగే భాగవతాన్ని అయితే వ్యాస భగవానుని, అలాగే ఆ గ్రంథాన్ని లోకంలో చక్కగా విస్తరింపజేసిన మహనీయుల్ని అటు హనుమంతుని, ఇక్కడ మన శ్రీశుక మహర్షిని ప్రార్థన చేస్తాం. అలాగా ఈయన అటువంటి మహనీయుడి గురించి చెప్తున్నారు. మన శ్రీశుక మహర్షి గురించి ప్రార్థన చేస్తున్నారు. యప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అని ప్రార్థన చేస్తున్నారు శ్రీశుక మహానుభావుడిని. ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడైనా అంటే ఎవడినైతే గనక వ్రజంతం అంటే వదిలిపెట్టాడు, ప్రవ్రజంతం అంటే ఆ స్ఫూర్తిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. వ్యాసుడి పుట్టాడు ఈ శ్రీశుక మహర్షి. పుట్టిన తర్వాత బాబు నేను నీతో ఉండను, నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే పరమార్థ తత్వం అని తెలుసు. పరమాత్మ అంటే ఏమిటో, ఆయన స్వభావం ఏమిటో అని తెలుసు కనుక ఈ సంసార పటంలో నేను ఉండను. ఎందుకంటే మనమైతే కనుక అట్టి పెట్టుకుని అక్కడే ఉండిపోయి ఆ జ్ఞానాన్ని అమ్మ నాన్న అంటూ ఇంకా ఆ కుటుంబంలో ఇంకా ఈ సంసారంలో కూరుకుపోతుంటాం. కానీ ఆ జ్ఞానం ఎవరికైతే శఠ అనే వాయువు ఎవరికైతే దరిచేరదో అలాంటి వాడు ఏ బంధాలకి లోను కాడు. అందుకని ఈ మహానుభావుడు ఆ బంధాలకు లోను కాకుండా వెళ్ళిపోతుంటే అప్పటిదాకా మరి సంతానం పుట్టింది. ఆయన మీద మనం విరామం వచ్చేసింది. వేదవ్యాసులు వాడికి వచ్చేసి వేదవ్యాసులు గారు వెనకాతలు వెళ్తున్నట్ట. ఆయన వైపాయనో విరహకాతర ఆజుహావ వెనకాతలు వెళ్తూ పుత్ర 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 అని గట్టిగా అరుస్తున్నట్ట. పుత్రేది అలా పిలుస్తుంటే ఆ శ్రీశుకుడు అసలు వెనక్కి తిరగడే, అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఈ శ్రీశుకుడు చాలా గొప్ప మహానుభావుడు. ఎంత గొప్ప మహానుభావుడు అంటే ఈయన అన్ని జీవరాశుల్లోనూ ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని బాగా తెలుసుకున్నవాడు. అందువల్ల అటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అలాంటి జ్ఞానం కలిగిన వాడికి ప్రతి వస్తువు స్పందిస్తుంది, ప్రతి వస్తువు వాడి భాషిస్తుంది, ప్రతి వస్తువు దానికి పరస్పరం సమాధానాన్ని అన్నింటికీ అది అందిస్తుంది. అంటే ప్రతి దాంట్లో ఆ తత్వానికి వస్తాడు. ఇప్పుడు మనం మైకిని చూస్తుంటే దీన్ని చూస్తే మైకే అంటాం తప్ప ఇది భగవంతుడు అని అంటాం, దీన్ని చూస్తే ఇది రాడ్ అంటాం తప్ప ఇది భగవంతుడు అంటాం, నన్ను చూస్తే అవకాశం అంటారు తప్ప దేవుడు అంటారా? అంటే మిమ్మల్ని దేవుడు అని చెప్పించుకోవడానికి మిమ్మల్ని చూస్తే దేవుడు అని అంటారా? కూర్చుని చూస్తే అంటారు. ఏ వస్తువు చూసినా ఆ వస్తువు బాహ్యంగా ఉండే వస్తువు కనపడుతుంది తప్ప లోపల ఉండే పరమాత్మని గోచరిస్తాడు. అందుకే కదా నాకు గోచరించు, ఎవరికి గోచరించు. ఎందుకంటే నాకు ఉండే పోరాడే ఉంటుంది. అందుకని ఆ లోపల ఉన్న దైవ తత్వం వాడికి కనపడాలి, ఆ దైవం వాడికి భాషించాలి. అలాంటి ఆత్మతత్వం బాగా తెలుసుకునేవాడు మన శ్రీశుక మహర్షి కనుక ప్రతి జీవరాశిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు స్పందించిందట. వ్యాసుడు పుత్ర అని పిలిస్తే పుత్ర పుత్ర అని అవతల నుంచి అన్ని కూడా చెప్తున్నాడండి. తరవోభినేదు అంటే ఇక్కడ అందరికీ అనిపిస్తుంది ఈ జన్మలో నీకు పుత్రుడు ఈయన, మరి ఇంకో జన్మలో నువ్వు ఆయనకి పుత్రుడు కావచ్చు కదా, అందుకే నిన్నే పుత్ర అని పిలుస్తున్నాయేమో అవన్నీ అలా స్పందిస్తూ ఇలా చెప్తుంటారండి. అటువంటి గొప్ప తత్వం కలిగిన మహనీయుడు సర్వభూత హృదయం, అన్ని భూతాల హృదయం తానయ్యాడు కనుక అన్ని భూతాల హృదయం, అన్ని చెట్లు చేమలు అన్ని కూడా ఆ శ్రీశుక మహర్షి యొక్క హృదయాన్ని కలిగి ఉన్నాయి కనుక అది సమాధానం చెప్తున్నట్టుగా ఓ అంటున్నట్టుగా ఉన్నాయండి. అవన్నీ కూడా తరవోభినేదు తరవంటి చెట్లు, ఆ చెట్లు ప్రతిస్పందన తెలియజేస్తున్నాయండి.
అలాంటి మహానుభావుడు వైరాగ్య సంపన్నుడు మన శ్రీశుక మహర్షి. ఆయన నేను శరణ పెడుతున్నాను అని చెప్పినారు. అయితే ఇక్కడ వీళ్ళకి అనిపించింది ఏమంటే చాలా గొప్పవాడు కదా శ్రీశుక మహర్షి. ఎంత గొప్పవాడు అంటే ఆయన వైరాగ్యం గురించి చాలా చక్కగా వర్ణిస్తారు. ఎంత వైరాగ్య సంపన్నుడు అంటే కొన్ని దాంట్లోనే గోచి పెట్టుకునేవాడు అంటారు, ఒక దాంట్లో పోతన భాగవతంలో అసలు గోచి కూడా లేదని చెప్పారండి. ఆయన ఒంటి మీద వస్త్రమే లేదు. ఎలా ఉన్నాడు? సుగుడు గోచియు లేకపోయిన జన, ఒంటి మీద వస్త్రం కూడా లేదు, గోచి కూడా లేదు, అలా వెళ్ళిపోతున్నట్టు ఆయన వెళ్తూ ఉంటే చూచి తోయములందు లజ్జకు చెలించక చీరలొల్లక చల్లాడి దేవకన్యలు. అక్కడ దేవతా కన్యలంతా వచ్చి స్నానం చేస్తున్నారు, జలకాలాడుతున్నారు. అక్కడ ఒంటి మీద వస్త్రాలు లేవు వాళ్ళందరికీ. అలాంటి సమయంలో శ్రీశుక మహర్షి అలా వెళ్తున్నా వీళ్ళంతా చూచి చూడనట్టు ఉన్నట్టు. చూడండి, ఇంట్లో మనం స్నానం బాత్రూంలో చేస్తుంటే ఓ బల్లి గారు పైన కనపడ్డా అనుకోండి, అయ్యో బల్లి గారు మీరు బయటికి పోండి ఒడిదాచుకుంటామా ఏమండి? అయ్యో దోమగారు వచ్చేసరికి ఒడిదాచుకుంటారా? కానీ శుభ్రంగా అక్కడే బట్టలు మార్చుకుంటాం, అక్కడే చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ సిగ్గుపడం, ఎందుకంటే బల్లికి తెలియదు కదండి. మనం అనుకుంటాం దానికి తెలిస్తే తెలిసి ఉండొచ్చు, మనకి తెలియదు. అది ఒకవేళ మగుళ్ళలో అయితే మనకి అది తెలియదు, దానికి తెలియదండి మనం అనుకుంటాం. వల్ల ఇలా ఎలాంటి వీళ్ళంతా అసలు వస్త్రాలే వేసుకోలేదు అలాగా. ఈ లోపల అక్కడి నుంచి హా సుఖ అంటూ వినపడుతూ ఉంది అన్నమాట. ఏ సుఖ అంటూ వెనకాల అరుపు వినపడుతూ వస్తున్నాయంట మనవాడు. అంచు వెనక జనంగా వ్యాసుని చూచి ఆ వెనకాల సుఖ అంటూ వస్తున్నట్టు వ్యాస మహర్షి. ఆ వచ్చే వ్యాస మహర్షి చాలా వృద్ధుడు, పెద్దవాడు. అలాంటి ఆయన చూసి వీళ్ళంతా కూడా అంశుకలం ధరించి సిగ్గున కృక్కిరందరూ ధీరి వాళ్ళంతా కొంచెం సిగ్గుతో ఉడిదాల్చుకున్నట్టు బట్టలు కట్టేసుకున్నట్టు గౌరవ వ్యాసులు వస్తుంటే వ్యాసులు అడిగట్టు, ఏమమ్మా నేను చాలా పెద్దవాడిని కదా, ముసలివాడిని కదా, మా వాడు యవ్వనంలో ఉన్నాడు, చిన్నపిల్లవాడు, అలాంటి వాడు ఒంటి మీద వస్త్రం లేకుండా వెళ్తున్నప్పుడు ఏమో మీరు సిగ్గుతో ఒళ్ళు దాచుకోలేదా? ఇప్పుడేమో నేను వస్తుంటే ఒక శరీరాన్ని దాచేసుకుంటున్నారని ముసలివాడిని కదా, మీరు ఎందుకు అలాంటి కృత్యం చేశారని అడిగితే, ఏమయ్యా నీకు ఆయనకి శాస్త్రం తేడా ఉంది, మీ వాడికి మగ ఆడ తేడా లేదు, నీకు అన్నీ తెలుసు చూడు, నేను మగవాడిని ఆయన మగవాడు మీరు ఆడవాడు అని మీరు అంటున్నారు కదా. ఆయనకు అదేం కదా సంపాదించకుండా వెళ్ళిపోతున్నాడు, నీకు మగ ఆడ తేడా నీకు తెలుసు, అందుకే నేను సిగ్గుపడ్డాను పొమ్మన్నారు వ్యాసుడు. అందువల్ల అంత వైరాగ్య సంపన్నుడు ఆ మహనీయుడు శ్రీశుకుడు. చాలా అందంగా చెప్పారు ఈ పద్యం. సుకుడు గోచియు లేకపోయిన జన, ఒంటి మీద వస్త్రం లేకుండా వెళ్తున్నట్టు ఆయన. చూచి తోయములందు లజ్జకు చెలింపక చీరలొల్లక చల్లనాడి దేవకన్యలు. అలా స్నానం చేసే ఆ కన్యలు హాసుకాయంచు వెనక జనంగా వ్యాసుని చూచి అంశుకలం అంటే బట్టలని అంశుకములను ధరించి సిగ్గున కృక్కిరందరూ ధీ అంటూ చాలా అందంగా చెప్తారు మనకి. అంత వైరాగ్య సంపన్నుడు శ్రీశుక మహానుభావుడు. అందుకే భాగవతాన్ని సరిగ్గా తెలుసుకునేవాడు కూడా అంత వైరాగ్య సంపన్నుడై ఉన్నాడు. భగవంతుని తప్ప ఇంకా ఏ ఇతరమైన వాటి ఎందుకు వాడికి మనస్సు లగ్నం కాని వాడు ఉన్నటువంటి మహానుభావుడు, అలాంటి గొప్పవాడు. అందుకే మన వాళ్ళు శ్రీశుక మహర్షిని అర్థం చేసుకుంటూ ఎంత గొప్పవాడో ప్రార్థనా శ్లోకాలు మన అధ్యాయాల్లో చెప్తారు, 1-2 అధ్యాయాలు. ఎలాంటి వాడు శ్రీశుక మహర్షి అంటే ముందా ఆయన గురించి తెలిస్తే మనకి భాగవతం అంతా అవగతం అవుతుంది. అలా చాలా గొప్పవాడు శ్రీశుకుడు. స్వానుభావమఖిల శృతిసారమేకం. శృతి అని వేదానికి పేరు, అంటే వినబడేది కనుక దానికి పేరు, వేదానికి శృతి అని పేరు. అటువంటి ఆ శృతి యొక్క సారాన్నంతా కూడా గ్రహించిన మహనీయుడు ఈయన శ్రీశుక మహర్షి. దాని యొక్క భావం అంతా కూడా వేదాల యొక్క సారమంతా పరిపూర్ణంగా మనస్సులో రంగరింపజేసుకున్నవాడు శ్రీశుకుడు. అధ్యాత్మదీపం అతిశతాంతమోంధం. ఈయన గొప్ప జ్ఞాని, అజ్ఞానాన్ని మొత్తాన్ని దూరం చేసేటువంటి గొప్ప జ్ఞాని అయి ఉన్నాడు మహానుభావుడు. అలాంటి వాడు వీటన్నిటిని తెలుసుకొని ఏం చేస్తున్నాడు ఈయన? వీటన్నిటిని తెలుసుకొని అంటే సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం. ఈ సంసారులైనటువంటి మనందరినీ చూసి జారిపడి అయ్యో పాపం వీళ్ళంతా ఎలా ఉద్ధరించబడతారు అని జారిపడి మనందరి కోసం రహస్యంగా ఉండేటువంటి ఈ భాగవతాన్ని అందరికీ అందించేట. పురాణ గుహ్యం, రహస్యమైన ఈ భాగవతాన్ని అందరికీ ఇచ్చేట. అందువల్ల అట్లాంటి ఎవరైతే ఉన్నారో తం వ్యాస సూనం ఉపయామి, ఈ రహస్య గ్రంథాన్ని నా లోకానికి మొత్తానికి అందించినటువంటి
వ్యాస కుమారుడైనటువంటి ఈ శ్రీశుకుడు ఎలాంటి వాడినా గురు మునీనాం గురు, మునులందరికీ గురువు రండి వ్యాసుడు. అంత వైరాగ్య సంపన్నుడు. అతను సభలోకి వచ్చాడంటే అందరూ ఇంకా అంతే సంగతులండి, లేచిపోవాలి, అంతా నిలబడి గౌరవించాలి. అంత వైరాగ్య సంపన్నుడు. క్షణకాలం ఎక్కడ ఉన్నాడండి, గోవు పాలు పితికేంత సమయం వరకే ఉంటాడే తప్ప ఆయన అంతకన్నా ఎక్కువసేపు ఉన్నట్టు. వీళ్ళంతా అడుగుతారు ఎందుకు అక్కడ ఉన్నాడు ఈయన. శ్రీశుక మహర్షి పరీక్షిత్ నరేంద్రుడికి 7 రోజుల పాటు భాగవత సప్తాహం చేశాడే, ఎందుకు చేశాడు? ఏమన్నా రాజాన ధనానికి ధాన్యానికి ఏదైనా వసుడయ్యేవాడు కాదు కదా ఈ శ్రీశుకుడు. అలాంటి వాడు గోదోహన మాత్ర కాలమే ఒక చోట ఉండేవాడు. ఎందుకని అలా ఉన్నాడు? అలా నిజానికి ఎందుకోసం ఒక చోట ఉండో తెలుసునంటే, ఒక చోట ఉంటే అందరితో భావాలు పంచుకోవాల్సి వస్తుంది, అందరితో ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంది, అందరూ బాగా పరిచయం అటాచ్మెంట్ అయిపోతుంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అయ్యో మనం వదిలేసి వెళ్ళిపోతున్నానే, అయ్యో మనకు దూరం అయ్యానే అనే బాధ రాకూడదు. అందుకే రోజుకి ఒక ఇల్లు అంటే మనకు చెప్తూ ఉంటారు పెద్దలు, రోజుకు ఒక ఊళ్ళో ఉండి అలా వెళ్ళిపోతూ ఉంటారు. దినమేక వాసం దినమేక రాత్రం అంటూ ఉంటారు. దినమేక రాత్రం, ఒక రాత్రి ఒక చోట మళ్ళీ ఇంకో చోట ఎక్కువ ఉంటాడు ఇది అలా ఉండాలి. ప్రభురాజకుడు హరిపురాజకుడు అంటూ ఉంటారు. ఎందుకంటే ఒక ఇంట్లోకి వెళ్ళాం అనుకోండి, గారెలు బూరెలు అన్ని పెట్టారు, అన్ని తింటే ఒక రోజు ఇలాగే పెడతారేమో, అక్కడే ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది. పిచ్చివాడు అక్కడే ఉంటే డేంజర్ అండి. రోజుకో చోటుకి వెళ్తేనే దొరుకుతాయండి గారెలు బూరెలు. ఎందుకంటే రోజు ఉంటే 2వ రోజు నుంచి ఇంకేముండదండి. మొన్న చెప్పాక అల్లుడి గారి కదా, అల్లుడు ఫస్ట్లో ఉన్నప్పుడు మాత్రం అన్ని మర్యాదలు ఉంటాయి. కానీ అల్లుడి గారు ఇంకా రోజు ఉంటే కోపం వచ్చేస్తున్నాడు. వాడంటే పోన్లండి, గది మధుకృత లోకం మాసమేకం వసామి, మీరు పెరుగు ఇవ్వకపోయినా పర్వాలేదు, తేనె ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక 4 రోజులు ఉంటాయంటే ఒప్పుకోరు, తిట్టుకుంటారండి. ఫస్ట్లో అల్లుడు గారు అని ప్రయోగిస్తారట, తర్వాత మాత్రం మళ్ళీ రోజు ఉన్నాయంటే అల్లుడు అని పిలుస్తారట, తర్వాత ఉదయం దాకా వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ కాలం ఉండదని చెప్తారు. ఎక్కడున్నా మంచిది కాదు. అందువల్ల ఈయన ఎక్కువ కాలం ఎవరితో ఉండడం కారణం అంటే ఆ సంసారుడు యొక్క బుద్ధికి వచ్చేస్తేనో, సంసారుడు యొక్క భావాలని ఈయనకి పడితేనో, పాపం మూక్షుడైన ఈయన యొక్క కార్యాలను వదులుకోవాలి. ఈయన కూడా పాపం మళ్ళీ సంసారం అయిపోవాలి. అందుకే ఎక్కడ ఉన్నట్టండి ఈయన అలాంటి వాడు అని ఈయన్ని ప్రార్థన చేస్తున్నాడు. చేసి భగవంతుడు ఇక భాగవతాన్ని ఆరంభిస్తూ కృష్ణ కథని చెప్తూ ఈయన నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భాగవతానికి జయం అనే పేరు. ఈ జయం అనేది ఎలా అయిందో చెప్తాను మీకు రేపు. ఈరోజు ఈయన వ్యాసుడు నమస్కారం, ఈయన సూత మహర్షి నమస్కారం చేస్తున్నాడు. నారాయణం నమస్కృత్య, నరనారాయణులందరికీ నమస్కారం చేస్తున్నట్ట ఈయన సూతుడు. ఎందుకంటే ఈ పురాణ వాంగ్మయం అంతా లోకానికి రావడానికి ఆది గురువు నారాయణుడు. అందువల్ల గురువులో పెద్దవాడు కనుక నారాయణుడికి నమస్కారం చేస్తున్నాడు. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం, నరుడుగా ఉన్నటువంటి ఆయనకి నరనారాయణుడు ఇద్దరికి నమస్కారం చేశాడు. దేవీం సరస్వతీం, సరస్వతీదేవికి నమస్కారం చేశాడు. ఎందుకంటే ఆ నారాయణుడే బ్రహ్మగారికి చతుర్వేదాన్ని అన్నింటినీ చతుశ్లోకి భాగవతాన్ని ఇచ్చినవాడు నారాయణుడే చెప్పాడండి. ఫస్ట్లో బ్రహ్మగారు ఆ బ్రహ్మ నారదుడికి చెప్పాడు. అలా భాగవతం లోకానికి వచ్చింది కనుక నారదుడు మన నారాయణుడికి నమస్కారం. ఆ నారాయణుడితో పాటు నరుడికి నమస్కారం, సరస్వతీదేవికి నమస్కారం. ఎందుకంటే వాక్కు నుంచి రవడే కదా, అందువల్ల సరస్వతీదేవికి. తర్వాత ఈ భాగవతాన్ని రాసినటువంటి వ్యాస భగవానుడికి, వీళ్ళందరికీ నేను నమస్కారం చేస్తున్నాను అని నమస్కారం చేస్తూ తతో జయం ఉదీరయే. ఇక జయం గురించి చెప్తానంట. జయమా, జయం అంటే ఏమిటండి అంటే భాగవతానికి పేరు జయం అనే పేరు. రేపు చెప్తాను దాని గురించి. అందులో అటువంటి ఈ జయం గురించి ఆరంభిస్తానని సూతుడు ఆరంభిస్తున్నాడు. ఆయన భగవన్నామ సంకీర్తన చేయడం చాలా మంచిది. భగవంతుని యొక్క స్మరణ, భగవంతుని యొక్క నామం లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు పాలవుతారు. అందువల్ల ఎప్పుడు భగవన్నామ శబ్దం, భగవన్నామాన్ని చెప్పడం అనేది మంచిది అని భగవన్నామ వైశిష్ట్యాన్ని చెప్తారు ఆయన. ఎలాంటిది ఆ భగవన్నామం, ఏది నిజానికి భగవన్నామము? అసలు భగవన్ అనే శబ్దానికి మనకి షాపుణ్య పూర్తి కలిగింది అని అర్థం కండి. భ గ వ అంటాం కదా, అంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సు, ఈ 6 కళ్యాణ గుణాలు కలిగితే దాని పేరు భగవాన్ అని పేరు. కానీ ఇప్పుడు ప్రతివాడు భగవాన్ అని పెట్టేసుకుంటాడు. భగవాన్ శ్రీ శ్రీ స్వామి వారు, భగవాన్ డాష్ స్వామి వారు ఇలా పేరు. కానీ భగవాన్ అనే పేరు కేవలం భగవంతుడికే పేరండి. మిగతా వాళ్ళకి పెడితే
ఉపచారం కోసం పెట్టుకోవడం తప్ప, ఏదో గౌరవం కోసం చెప్పడం తప్ప వాడిని భగవాన్ చెప్పడానికి వీలు లేదు. భగవాన్ అంటే పరమాత్మే. ఎందుకని 6 గుణాలు కలిగిన వాడే భగవాన్ అనే పేరుకి సార్థకం. ఏమిటి 6 గుణాలు? జ్ఞానము, శక్తి, వీర్యము, బలము, తేజస్సు. జ్ఞానశక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అంటారు. ఈ 6 గుణాలు కావాలి. షాడ్గుణ్యం అంటారు. జ్ఞానం అంటే ఏమిటి? దీన్ని వివరిస్తామని టైం అయిపోయింది. జ్ఞానం అంటే సర్వజ్ఞ సర్వవితం అని వేదం చెప్తాను. సర్వజ్ఞత్వం కావాలి, అన్నీ తెలుసుకుని ఉంటారు వాడు. ప్రతిదీ కేవలం మనకి తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక 100 మంది ఉన్నారని చూస్తాం. కానీ ఇది తెలిస్తేనే సర్వజ్ఞత్వం కాదు కదా. కేవలం ఇక్కడ కాదు, మొత్తం అండాలలో, బ్రహ్మాండాలలో ఏవైతే జరుగుతున్నాయో ఒక సెకండ్ కాలంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవడం సర్వజ్ఞత్వం. వాళ్ళ మనోభావాలు ఒక సెకండ్లో దోమ ఏమనుకుంటుంది, చీమ ఏమనుకుంటుంది, మీరేమనుకుంటున్నారు, ఆవిడేమనుకుంటుంది, ఇది తెలుసుకుంటే దీని పేరు సర్వవిత్ అంటారు. ఏమంటారు? సర్వవిత్. ఒక క్షణంలో ఇప్పుడు మీ ముఖాన్ని చూస్తే నేను అనుకోగలనండి, మీరు ఏమనుకుంటున్నారో చెప్పగలుగుతారు. నేను చిన్న విత్తులు అంటే ఏమనుకోవచ్చంటే ఇంకా ఆన్సర్ చెప్తారు, ఏదైనా దాడిపోతున్నాను వాళ్ళు కదండి. ఇంకోళ్ళకి ఏమో చాలా దూరం నుంచి నేను వచ్చి ఆకలిస్తుంది, ఎవరో ప్రసాదం బయట పెట్టేస్తే బాగుంది, స్వామి దగ్గర వెళ్ళిపోదాం, ప్రసాదం తీసుకున్నాను ఒకరు అనుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి అది వినేవాళ్ళగా అయ్యో సౌండ్ రావట్లేదు అని వాళ్ళకి కనిపించవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో భావన. ఒక క్షణంలో ఒకరికి ఏమో నిద్ర వస్తుంది, ఇంకొక ఇంటికి వెళ్ళిపోదాం అని ఇంకోళ్ళు. ఒక్కొక్కరికి ఒక భావన ఉంటుందండి. ఒక మనస్సులో ఒక క్షణంలో మనం భావించే భావాలు ఒక సెకండ్. కానీ అందరి భావాలు వేరుగా ఉంటాయి, అందరూ ఒకేలా ఉంటుందండి. ఏం భాగవతం ఇంకా కథలోకి రాలేదు, స్వామివారి ఇంకా ఇంట్రడక్షన్ ఉండొచ్చు. ఈరోజు అంతా మనం ఫస్ట్ అవతారికి చెప్పుకున్నాం. అవతారికి చెప్పుకుని 3వ అధ్యాయం దాకా వస్తున్నాం. ఇప్పుడు కథలోకి వస్తున్నాం. రేపు నుంచి కథలోకి వెళ్ళిపోతున్నాం. బాగా వెళ్తాం, తొందరగా వెళ్ళిపోతున్నాం. ముందు ఆ భాగవత మహాత్మ్యం తెలుసుకోవాలని చెప్పినాం కదా. సర్వవిత్ అయి ఉండాలి. సర్వవిత్ అంటే అందరి మనోభావాలు తెలుసుకోవడం, ఇవి కావాలి. అంటే ఒక జ్ఞానం గురించి తెలుసుకోవాలంటే చాలాసేపు పడుతుంది. అందువల్ల ఈ 6 గుణాలు కలిగిన వాడు భగవాన్ అనే పేరు. నిజానికి భగవాన్ ఏం చేస్తాడు, ఎందుకు ఆయనకి ఏం పేర్లు వస్తాయి, ఎలా వస్తాయి అసలు పేర్లు అంటే ఆ భగవంతుడు చేసే పనులను బట్టి పేర్లు వస్తాయండి. లోకంలో ఒక్కొక్క మనిషికి చూడండి, మనం చేసే పనులు బట్టి కూడా మనకి పేర్లు రావట్లేదు. కెమెరా దగ్గర నిలబడితే ఆయన పేరు మనకి తెలియకపోతే ఆయన ఉడతా గారు అనుకోండి, ఆయన పేరు తెలియదు అనుకోండి, ఆయన కెమెరా బాబు గారు కూర్చోండి అంటారండి. అవసరం ఆయన చేస్తే కదండి. ఇంకో ఆయన ఎవరైనా మైక్ పెడుతున్నారు అనుకోండి, ఆ మైక్ ఆయన మైక్ గారు సరిగ్గా పెట్టిన మైక్ సరిగ్గా పెట్టిన అంటారు. అంటే పని చేసేవాడు పనిని బట్టి పేర్లు వస్తుంది, ఉపాధిని బట్టి పేర్లు వస్తుంది కదా. పూల మీద ఒకటి పూల అబ్బాయి అంటారు, వాడు గాజుల మీద గాజుల అబ్బాయి అంటారు. అలాగే వాడు చేసే పనిని బట్టి వస్తుంది. పరమాత్మ కూడా చేసే పనిని బట్టి పేర్లు వస్తాయి. పరమాత్మ అంతటా ఉండట, ఉండి ప్రకాశిస్తాట. ఉండడానికి పేరు వాసు అంటారు. ఉండి ప్రకాశిస్తాడు కనుక నీ పేరు దేవ అంటారు. వాసుదేవ అంటే ఉండి ప్రకాశించేవాడు అని అర్థం. ఎక్కడ ఉంటాడు వాసు అంటే? అంతటా ఉంటాడండి. అంతటా ఉంటాడు, ఇక్కడ లేడు అక్కడ ఉంటాడని లేదండి. సర్వత్రాసౌ, అన్ని చోట్ల ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడని లేదు, అంతటా ఉంటాడు. మరి అంతటా ఉన్నప్పుడు అక్కడ దోషాలు అంటుతాయి ఆయనకి అంటవండి. ఏ దోషం అంటది, ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు, ఏ దోషం అంటని వాడు. అందుకే పేరు భగవంతుడికి వాసుదేవ అని పేరు. వాసుదేవ అంటే అంతటా ఉండి ప్రకాశించేవాడు అని. మన సూత మహర్షి వీళ్ళందరికీ చెప్తూ, అయ్యా ఈ వాసుదేవుని యందు ఎవరికైతే భక్తి ఉంటుందో వాడే గొప్ప మహానుభావుడు అని, వాసుదేవుని యందు భక్తి కలగాలి అని. వాసుదేవ పరావేద, వాసుదేవ పరామఖ. వాసుదేవుడు అంటే గొప్ప యజ్ఞం లేదు, వాసుదేవుడి కంటే గొప్ప దైవం ఇంకోటి ఎక్కడ లేదయా. వాసుదేవ పరాయోగ, చాలా మంది యోగం చేద్దాం అంటే వాసుదేవుడి కంటే గొప్ప యోగం ఏముంది కనుక అదే గొప్ప యోగం. వాసుదేవ పరాక్రియ, అన్ని క్రియలు వాసుదేవుడే. వాసుదేవ పరజ్ఞానం, నిజమైన జ్ఞానం అంటే తన గురించి తెలుసుకుంటేనే నిజమైన జ్ఞానం. మిగతావన్నీ కూడా ఆయాసాయ అపరం కర్మ అంటూ విద్యాజ్ఞ శిల్ప నైపుణం అంటారు. చెప్పులు కుట్టుకునే విద్యలు అంటండి అవన్నీ. మిగతావన్నీ కూడా నిజమైన జ్ఞానం ఏది అంటే పరమాత్మ గురించి తెలుసుకునే జ్ఞానమే నిజమైన జ్ఞానం. మిగతా జ్ఞానాలన్నీ కూడా ఎందుకు పనికిరానివి, అవి మంచివి కావు అని. వాసుదేవ పరం తపః, నిజమైన తపస్సు అంటే వాసుదేవుడి గురించి ఆలోచించడమే నిజమైన తపస్సు. వాసుదేవ పరో ధర్మో, నిజమైన ధర్మం అంటే వాసుదేవుడే నిజమైన ధర్మం. వాసుదేవ పరాగతి, వాడిని వీడిని రక్షకుడుగా నువ్వు పట్టుకుంటే వాసుదేవుడినే పట్టుకో. మనకి వ్యాసుడు వాడు చెప్పారు ఈ మాట భాగవతం, శ్రీమద్ భాగవతంలో
వాసుదేవుడు మన వేదవ్యాసుడు చెప్పిన విషయాన్ని చక్కగా మన సూతుల వారు చెప్తున్నారు. అటువంటి గొప్పదయ్యా, ఎవరైతే ఈ పరమాత్మ యొక్క శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే ఆ పరమాత్మ దృష్టిలో పడతారో అలాంటి వాడికి కలిగే లాభాలన్నా తెలుసిన భిద్యతే హృదయ గ్రంథి. పరమాత్మ వాడిని ఎప్పుడైతే అంతా సర్వేశ్వరుడే అని భావన చేస్తాడో, ఆ భావన చేసి సర్వం కృష్ణార్పణం అంటూ కార్యాలు చేసిన వాడికి ఈ సంసారంతో ఉన్న ముడి కాస్త తెగిపోతుంది. భిద్యతే హృదయ గ్రంథి. మనకి మన శరీరానికి, ఈ శరీరానికి ఆత్మకి ఒక ముడి వేస్తారట. దాని పేరు అవిద్య అంటారు. ఏమంటారు? ఆ అవిద్య ముడి ఉంటుందండి. అది ఊడాలంటే పరమాత్మని చూడాలి. తస్మిన్ దృష్టి పరావరే. పరమాత్మ దృష్టి మన వైపు సాగాలి, మన వైపు సాగాలి. అలా సాగితే అప్పుడు ఆ ముడి ఊడిపోతుంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. వాడికి సంశయాలు అనేది ఏది ఉండనే ఉండవు. అన్ని సంశయాలు పోతాయి. ఛిద్యంతే సర్వ సంశయా. సంశయాలు పోవడమే కాదు, ఎలా తయారవుతాడు వాడు అంటే క్షీయంతే చాస్య కర్మాణి. వాడు చేసుకున్నటువంటి కర్మాలన్నీ కూడా పోతాయి. పుణ్యము పాపం అనేవి సంపాదించుకుంటా చూసారా, పరమాత్మ దృష్టి పడితే అవన్నీ దూరం అయిపోతాయి. పుణ్య పాపాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనం పరమాత్మ దగ్గరికి వెళ్తాం. పుణ్య పాపే విధూయ నిరంజన పరం సామ్యముపైతి అని వేదం చెప్తాం. మనం చేసుకున్నటువంటి ఆ పుణ్య పాపాల వల్ల మనకి జన్మలు వస్తున్నాయి. పుణ్యం పోయిందనుకోండి, పాపం ఒకటే ఉంటే నీచ జన్మలు వస్తాయి. ఏ జంతువులుగా పుట్టాలి. అయితే పాపం పోయి పుణ్యం ఒకటే ఉందంటే మళ్ళీ దేవతలుగా పుట్టాలి. ఎలా పుట్టినా డేంజరే. దేవతలుగా పుడితేనేమో అక్కడ వెళ్ళి సురాపానాలు చేస్తూ అక్కడ నాట్యాలు అవన్నీ సేవలు అవన్నీ అక్కడ పాడైపోయేవి. అందుకే మన పెద్దలు అంటారు, నజాతు గీత మృత మూర్ఛితాన నాకౌ కసాందన వాటికాసు. బాబాయ్ అక్కడ ఇక్కడ తిరగవండి, అక్కడ తిరుగుతూ తాగేసి తందనాలు ఆడుతూ అక్కడ ఆ నందన వనాలలో పడిపోయే స్థితి మాకొద్దు. రంగేశ్వర, ఓ రంగనాథ, మాకు కోరిక ఉంది, ఏం కావాలి? ప్రధ్యాసునా మన్యతమో భవేయం. నీ గుడిలో ఒక కుక్క జన్మ వచ్చినా నాకు చాలు. నీ గుడి దగ్గర నీ బలిహారణ పెడితే ప్రసాదాన్ని బయట పెట్టినా, నీ భక్తులు తిని పాలేసి నీ ఇంకిలాగుడు తిన్నా నాకు చాలు. కానీ నాకు మాత్రం ఇంకో జన్మొద్దు. ఆ దేవలోకం మాత్రం నాకు ఇవ్వకున్నాను. ఇంద్రలోకం మాత్రం నేను పోను. ఇంద్ర లోకమాడు అంటే మన ఆడవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఆ లోకాన్ని నేను పోమంటాను. అలాంటి భయంకరమైన లోకాలు మాకొద్దు. ఎంత వైరాగ్యం ఉంటే, ఎంత గొప్ప భగవద్భక్తి ఉంటే చూడండి. ఒక కుక్కగా పుట్టైనా నీ ఆలయం చుట్టూ తిరగాలనే భావం ఉందంటే గ్రేట్ కదా, ఎంత గొప్పతనం ఉంటుంది. ఆంధ్రది కావాలని పడతాడు వాడంతా. అందువల్ల వేరే జన్మలు మాకొద్దు, వేరే గొప్ప లాభాలు మాకొద్దు. అంతా మాకు సర్వేశ్వరుడే, వాసుదేవుడే అని ఎవడైతే ఉంటాడో అంతా వాసుదేవుడే సర్వమని భావిస్తూ వాడి ప్రతి క్రియా భగవంతునికి భావన చేస్తూ వాడు భగవంతుని ఎందు భక్తి కలిగిన వాడు ఉంటాడో వాడికి క్షీయంతే చాస్య కర్మాణి. వాడి కర్మాలన్నీ నాశనం అవుతాయి. నాశనమై ఏమవుతుంది అంటే భగవంతుడే లభిస్తాయి. ఇవన్నీ కావాలంటే ఛిద్యంతే సర్వ సంశయ. వాడికి ఏ సంశయం ఉండదటండి, ఏ డౌట్ ఇంకా రాదటండి. అన్ని సందేహాలు పోతాయి. పరమాత్మ జ్ఞానం కూడా వాడికి వస్తుంది. ఇదంతా రావడానికి గల కారణం వాసుదేవుని భక్తి. ఆ భక్తి కలగాలంటే ఏం చేయాలి అది కూడా చెప్పారు. అయ్యా నీకు భక్తి కలగాలంటే తీర్థాల్లో స్నానం చేయటం, పెద్దలు చెప్పే మాటలు వినటం, వీటి వల్ల నీకు కృష్ణ భక్తి కలుగుతుంది. కృష్ణ భక్తి కలగడానికి ఇవన్నీ సోపానాలు. గురుసేవ, పెద్దల ద్వారా వినటం, భగవంతుని యొక్క తీర్థాన్ని తీసుకోవడం, తీర్థయాత్రల్లో నదుల్లో స్నానం చేయటం, ఇవన్నీ వీటన్నిటి వల్ల మనకి కలిగేది భగవంతుని యొక్క భక్తి. ఆయన దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలనే ఒక భావన మనకి కలగడానికి గల కారణం, వాసుదేవుని ఆశ్రయించాలనే భావన కలగడానికి గల కారణం ఇది అని మనకి చెప్తారు సూతుల వారు సోమకాలం ఉన్నప్పుడు. యా ఇది చెయ్యాలి, ఇవన్నీ కావాలి అని చెప్తున్నాను. అందువల్ల వాసుదేవుడే సర్వం అనుకునే స్థితి మనకు కలగాలి. ఆయన చెప్పిన తర్వాత ఈ ధర్మాలన్నీ చెప్పి అలాంటి వాడికి భగవంతుని దృష్టి తస్మిన్ దృష్టే పరావరే. ఆయన ఎందుకు శ్రద్ధ, ఆయన ఎందుకు భక్తి ఉన్నప్పుడు ఆ స్వామి మనం చూస్తాడు. చూస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ సంసారంతో సంబంధం పోయి మనం తన దగ్గరికి వెళ్ళే ఒక గొప్ప శక్తి మనకి కలుగుతుంది అని మనందరికీ ఉపదేశం చేశారట ఆయన. అటువంటి కృష్ణ భక్తి మనకు కావాలి, వాసుదేవుని భక్తి కలగాలి అని చెప్పారట. అయితే వీళ్ళంతా ఇంకొక సందేహాన్ని వెలుగుచ్చారు. స్వామి అంతా బాగానే మంచిదే, అయితే మాకు ఇంకొక సందేహం ఉంది. ఎందుకంటే అసలు వ్యాసుడు ఎందుకోసం ఈ భాగవతాన్ని రాశాడు, ఎప్పుడు
రాశాడు, ఎలా రాశాడు అని అడిగారు. దాన్ని చెప్పని మనం పూర్తి చేసుకుంటాం ఈరోజు. అడిగినప్పుడు నేను చెప్తారయ్యా, వ్యాస భగవానుడు కూడా ఎందుకు రాశాడంటే ఆయన వ్యాసుడు ఎవరో కాదు, పరాశరుడి యొక్క పుత్రుడు. పరాశరుడికి సత్యవతికి ఇద్దరికి పుట్టినటువంటి కుమారుడు అయిన అని వాళ్ళ వర్ణన చేస్తూ ఉంటారు వ్యాసుడి గురించి. అంటే వ్యాసుడి గురించి చెప్పేటప్పుడు ఇందాక పరమాత్మ భక్తి గురించి చెప్పాం కదా, ఆ పరమాత్మ ఎన్ని అవతారాలతో ఎలా ఈ లోకానికి వచ్చాడనేవి 21 అవతారాలు, పరమాత్మ ఏ అవతారాలు ఎత్తాడని అన్నీ చెప్తారు. 21 అవతారాలను ఒకసారి వినాలి ఈరోజు. చెప్పుకుందా? పర్వాలేదా? అందులో మొట్టమొదటిగా పరమాత్మ ఆయన ఎలా వచ్చాడు అని చెప్పుకుంటూ, ఆ పరమాత్మ తాను ఈ లోకాన్ని మొత్తాన్ని సృజించాలి అని భగవంతుడు తాను మొట్టమొదటిగా తన నాభి కమలం నుంచి బ్రహ్మని సృజించాడు. ఆయన అలా సృజించి తర్వాత ఎలా అవతారాలు వచ్చాయో గౌరవ చదివేస్తాం. ఫస్ట్గా భగవంతుడు బ్రహ్మని సృజించడంతో పాటు సనత్ కుమారులు కూడా కలుగుని తానే సనత్ కుమారులుగా అయ్యాడు భగవంతుడు. ఆయన అవతారాలు మీకు ఒకసారి సూక్ష్మంగా చెప్తాం. భగవంతుని అవతారాలు డైరెక్ట్గా అన్ని అవతారాలు లేవు. కొన్ని ఆవేశ అవతారాలు, కొన్ని శక్తి అవతారాలు, కొన్ని పూర్ణ అవతారం, ఒకటే పరిపూర్ణ అవతారం అంటూ ఉంటారు. ఆవేశ అవతారం అంటే ఒకటి ఆవహిస్తాడు, ఆవహించి వాటితో ఒక కార్యం చేస్తే తర్వాత వచ్చేస్తాడు. వ్యాసుడి దగ్గరికి వెళ్ళి వ్యాసుడిలో ఆవహించాడు, వ్యాసుడి చేత చేయాల్సిన వేద విభజన పురాణాలని రాయించాడు, మరి బయటకు వచ్చేసాడు. అది ఆవేశ అవతారం అంటారు. శక్తి అవతారం అంటుంటారు. పరశురాముడు మొదలైన అవతారాల్లో ప్రవేశించి ఆ కార్యం చేయించి మళ్ళీ అందులోకి మళ్ళీ బయట ఇలా క్యారెక్టర్లోకి తాను ప్రవేశించడం మళ్ళీ రావడం. పృథు చక్రవర్తి ఇలాంటి వీళ్ళందరిలోకి తాను వెళ్ళి మళ్ళీ వచ్చాడనమాట. ఆవేశ అవతారాలు అంటుంటారు. ఆ అవతారాల్లో ఇలా భగవంతుడు వచ్చిన అవతారాలు కొన్ని చెప్తాం ఇంద్రియం. అలా సనత్ కుమారులోని నలుగురు, ఆ నలుగురుగా ఆయన వచ్చాడు. తర్వాత 2వ అవతారంలో ఈ భూమి మొత్తం రసాతలంలో ఉన్నప్పుడు ఆయన రసాతలంలో ఉన్న భూమిని ఉద్ధరించడానికి ఒక వరాహ రూపాన్ని ధరించాడు. 3వ అవతారాన్ని భగవంతుడు ఆయన నారద అవతారాన్ని ధరించాడు. నారద కూడా ఆయన మన భగవద్గీతలో స్వామి చెప్పాడు, ఋషుల్లో నేను నారదుడిని అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడంటే నారద అంటే కూడా మీకు భయం చెప్తాము. అలా నారద అవతారాన్ని ఆయన ధరించి 5వ అవతారం నరనారాయణుడుగా ఆయన వచ్చాడు. ఆ 4 నరనారాయణుడుగా. 5వ అవతారం స్వామి కపిల మహర్షిగా దేవహూతికి పుడతాడు. దేవహూతి అనే ఆవిడకి కపిలుడిగా ఆయన జన్మిస్తాడు. ఇక 6వ అవతారం దత్తాత్రేయ అవతారం అంటారు. అంటే అనసూయ అనే అత్రి అనసూయలకి ఈయన పుట్టాడు దత్తాత్రేయుడిగా. అంటే పరమశివుడేమో ఆయన దూర్వాసుడిగా పుడతాడు, బ్రహ్మగారు చంద్రుడిగా పుడతాడు. ఈయన విష్ణువు మాత్రం అవతరించిన దత్తాత్రేయుడు. కానీ చాలా మంది దత్తాత్రేయుడు అంటే 3 ముఖాలు పెట్టేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరం చూపిస్తారు, కానీ మనకి పురాణం అలా చెప్పట్లేదు. దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు విష్ణువే. విష్ణు అలా వచ్చాడు. రుద్రుడేమో దూర్వాస మహర్షిగా అయ్యాడు, బ్రహ్మగారు చంద్రుడుగా వాళ్ళకి జన్మించారన్నమాట, వాళ్ళు పుట్టారనమాట. అందువల్ల అలాగా 5వ అవతారం కపిలావతారం, 6వ అవతారం దత్తాత్రేయ అవతారం, 7వ అవతారం యజ్ఞుడు అనేటి ఆకూతి రుచి అనే మహర్షులకి యజ్ఞుడుగా భగవంతుడు పుట్టాడు, యజ్ఞ అనే పేరుతో. తర్వాత 8వ అవతారంలో ఆయన వృషభుడు అని పేరుతో ఆయన అవతరించాడు. అలాగే 9వ అవతారం పృథుడు, 10వ అవతారం మత్స్యావతారం, ఏకాదశం కూర్మ అవతారంతో ఆయన ఈ దేవతల యొక్క కార్యాన్ని సంరక్షించడం కోసం పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఆ మందర పర్వతం కింద పడిపోకుండా ఉండడం కోసం కూర్మ రూపాన్ని ధరించాడు. అలాగే 12వ అవతారం అయింది ధన్వంతరి, అంటే వైద్యుడు, వైద్య అవతారం, డాక్టర్ కూడా ఆయన అలా ఆ రూపాన్ని ధరించాడు. తర్వాత 13వది మోహిని రూపాన్ని ఆయన స్వీకరించాడు. 14 నారసింహస్వామి, 15 వామనుడు, 16వ అవతారంతో ఈయన పరశురాముడిగా ఉండి ఈ 3 సార్లు భూమండలాన్ని వచ్చి త్రిసప్తకృత్వ 21 మార్లు తిరిగాడు. తిరిగి ఆ క్షత్రియుల యొక్క శిరస్సులన్నీ ఖండిస్తూ మొత్తంతా భూమంతా తిరిగాడు 21 సార్లు ఈయన పరశురాముడు. 17వసారి వామనుడుగా వచ్చాడు. 18 రామావతారం, 19, 20 రామకృష్ణావతారం, 21 కల్కి అని. అయితే ఇంకా అప్పుడే రాలేదు.
ఇంకా చాలా టైం ఉంది కలి రావడానికి. ఇంకా అందులో కలి అనే పురుషుడితో ఇంకా అవతారం ఉంది, బుద్ధ అవతారం, ఆ తర్వాత కృష్ణ అవతారం, చివరికి కృష్ణ అవతారాన్ని కూడా మనకి ఇచ్చారు. ఇలా 21 అవతారాన్ని మనకి చెప్తూ అసలు చాలా విష్ణు అవతారాల్లో అవతారాహి అసంఖ్యేయా హరే. అయ్యా విష్ణువు ఎన్ని అవతారాలు ఉన్నాయనుకున్నావు, చాలా అవతారాలు ఉన్నాయి అనేది అని ఋషులుగా తానే వచ్చాడు, మనువుగా తానే వచ్చాడు, దేవతలుగా మనుపుత్రుడుగా ఎన్నో అవతారాన్ని ఆయన ధరించాడని ఇక్కడ అవతార ఘట్టాన్ని స్వామి చెప్తూ సూతుడు 21 అవతారాలు భగవంతుడు చెప్పి ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి విష్ణువుని అని విష్ణు యొక్క అవతారాల యొక్క వైభవాన్ని ప్రయోజనాన్ని సూక్ష్మంగా చెప్తూ వెళ్తారు. తర్వాత విస్తరిస్తారు. తర్వాత మనం అవకాశం ఉందని మనం చెప్పుకుంటూ వెళ్తాం. తర్వాత అలా అయిన తర్వాత వ్యాసుడి దగ్గరికి వస్తారు. అసలు వ్యాసుడిలాగా పరాశర మహర్షికి దాన్ని పెట్టాడు. మన బదరికాశ్రమంలో ఆయన అవతరించాడు అక్కడ సరస్వతి నది తీరం దగ్గర. అలా అవతరించిన తర్వాత ఆయన బదరికా క్షేత్రంలో ఉండడం వల్ల ఈ పేరు బాదరాయణుడు అనే పేరు కూడా ఉంది. అటువంటి ఈయన లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం మహాభారతాన్ని పంచమ వేదంగా ధర్మాలని చెప్పి ఇన్ని చేసి కూడా పాపం అయ్యో ఏదో చేయలేకపోయాని అని ఒక బాధతో దిగులుతో ఉన్నాడు. ఎందుకు ఇలా అయింది ఇలా అయిందని బాధపడుతూ ఉంటే ఎప్పుడు ఎవరికి బాధ కలిగినా నారద భగవానుడు వస్తాడు. రామాయణం మనం చూస్తే వాల్మీకి బాధ కలిగినప్పుడు నారదుడు వచ్చాడు. ఇక్కడ వ్యాసుడికి బాధ కలిగినా నారదుడు వచ్చాడు. నారద అంటే నారం దదాతీతి నారద. మన వాళ్ళు నారద అని ఆ సినిమాల్లో అగ్గిపుల్లల స్వామి చూపిస్తారు. కానీ పాప నారద అలాంటి వాడు కాదు. నారద అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, గురువు అని అర్థం. నారం దదాతి అని అర్థం. నారద అంటే అజ్ఞానాన్ని ఖండించేవాడు అని కూడా ఉంది అర్థం. అజ్ఞానాన్ని తీసేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం అన్నమాట. నారదుడు అంటే గురువు. ఈయనకి పాపం వ్యాసుడు అలా బాధపడుతుంటే ఆయన అక్కడికి వచ్చి ఆయన నువ్వు ఎందుకు బాధపడుతున్నావు సూక్ష్మంగా చెప్తానని చెప్పాడు. ఆయన నువ్వు అన్నీ రాసావు, అన్ని ధర్మాలు చెప్పావు, కానీ మహాభారతాన్ని రాస్తూ కృష్ణ కథను ఏదో కొంచెంగా చెప్పావు, అన్నిటితో కలిపేశావు. అందువల్ల కృష్ణ కథ రసాన్ని అంత ఎక్కువగా నువ్వు అందులో కురిపించలేదయా. అందువల్లే నీకు మనస్సుకు అంత శాంతి అనేది లభించట్లేదు. అందువల్ల ఏదైనా ఒక కావ్యం ఉందంటే హరినామ స్తుతి చేసే కావ్యమే కావ్యం తప్ప హరినామ స్తుతి చేయని కావ్యము కావ్యము కాదు అంటూ చాలా అందమైన మాటలు చెప్తారు. హరినామ స్తుతి చేయు కావ్యం సువర్ణాంభోజ హంసావళి సువిజితాజితమైన మానస స్ఫూర్తిని వెలుగొందు. ఎలాంటిదంటే హరినామ సంకీర్తన చేసే కావ్యము, ఆ కావ్యం అనేది ఎలా ఉంటుందంటే అక్కడ బంగారపు హంసల యొక్క సమూహాలన్నీ కూడా అక్కడ తిరుగుతాయండి. అంటే హంసలంటే అర్థం అదొక ఎలా ఉంటుందంటే మానస సరస్ఫూర్తి, మానస సరోవరం లాగా తయారవుతుంది. అంటే హరినామ స్తుతి ఉంటే, హరినామం గురించి చెప్తూ విష్ణు కథలు ఉంటే అది మానస సరోవరంలా ఉంది. అక్కడ సువర్ణ అంభోజ హంసావళి బంగారపు హంసలన్నీ తిరుగుతుంటాయండి. అక్కడ ఆ బంగారపు పద్మాలు కూడా ఉంటాయండి. అంటే అర్థం ఏమి ఇక్కడ అంటే హంసలంటే పరమహంసలు. ఎవరైతే పెద్ద పెద్ద యోగులైనటువంటి మహనీయులంతా హరినామ స్థుతి ఉన్న గట్టు దగ్గరికి వస్తారు కానీ ఇంకో గట్టు దగ్గరికి పోరయ్యా. అందువల్ల హరినామ స్థుతిని ఎక్కువగా అక్కడ రంగరించలేదు. అందువల్ల అలా ఉంటే కనుక నువ్వు హరినామ స్థుతి కేవలం ఉండుంటే అది మానస సరోవరంలాగా హంసలతో చక్కగా తిరుగుతూ అందంగా కనబడేది. కానీ శ్రీ హరినామ స్థుతి లేని కావ్యం విచిత్రార్థాన్వితం వయ్యు. విష్ణు కథ లేకుండా ఉండేటటువంటి కావ్యం ఏదైతే ఉంటుందో అది విచిత్ర అర్థాన్ని ఇస్తుంది. శ్రీకరమై ఉండదు, అది మంచి సుఖాన్ని ఇవ్వదు. ఆ కథలు విన్నా కూడా అయోగ్య దుర్మదన కాకోలకర్తాకృతి. ఎలాంటిదో తెలుసా? పిండాలు పెట్టేటటువంటి రేపు దగ్గర కాకులన్నీ ఎలా చేరతాయో మిగతా కథలన్నిటి దగ్గర మిగతా వాళ్ళు అలా చేరతారు తప్ప విష్ణు కథల దగ్గర మంచి సహృదయులు వచ్చి చేరదు అని పోతన చెప్తారు. పోతనమ్మ చిలుగారు చాలా అందంగా చెప్తారు దీంట్లో. ఒకవేళ విష్ణు కథలు రాసేవాడు తప్పులు రాసిన అపశబ్దాలు ఏమైనా ఛందస్సులో సరిగ్గా రాకపోయినా విష్ణు కథ చక్కగా చెప్తే అది ఎంత గొప్పదో తెలిసిన అపశబ్దంబులు కూడి హరి చైత్రాలాపములు. అపశబ్దాలు ఏమైనా అక్కడక్కడ తప్పులు వచ్చినా గ్రామటికల్ గా దోషాలు వచ్చినా అది విష్ణువు యొక్క కథలైతే సర్వ పాప పరిత్యాగము చేయు, అది అన్ని పాపాన్ని నాశనం చేస్తుందయా. కావున హరిం భావించుచు పాడుచు జపములు సేయుచు
వీరులను వినుచున శ్రాంతంబు కీర్తించు తపసుల్ సాధులు ధన్యులవుదురు గదా. తత్వజ్ఞ చింతించుమా, ఓ తత్వజ్ఞ, తత్వాన్ని తెలిసిన వాడివయ్యా ఓ వేదవ్యాస. చూడు, చాలా మంది మహానుభావులైనటువంటి తపస్సులంతా కూడా ఏం చేస్తారు? వాళ్ళంతా కూడాను అంటే వాళ్ళ సతతము హరి యొక్క భావనలోనే ఉంటారు. ఆ భావనలోనే ఉంటూ ఆయన్ని పాడుతూ ఆ జపాలే చేస్తూ ఆయన గురించి వింటూ అశ్రాంతంగా ఇప్పుడు కూడా దాంట్లోనే ఉంటారని ఆయన కీర్తిస్తుంటారు. సాధువులు అని పేరు వాళ్ళకి. అలాంటి సాధువులంతా కూడా అలా చేస్తారు. వాళ్ళంతా ధన్యులు అవుతారు. ఓ తత్వజ్ఞ, ఇప్పటికన్నా నువ్వు చింతించు, ఆలోచించు, నువ్వు హరినామ కీర్తన చెయ్యి, హరి వైభవాన్ని కేవలం హరి గురించి రాయి అని చెప్పారు. కానీ హరి గురించి రాస్తూ మిగతా రాశారు. మన నమ్మాళ్ళు వాళ్ళు భగవంతుని పాడారు తిరువాయించిన ప్రబంధం. ఆ ప్రబంధానికి వ్యాఖ్యానం భగవద్ విషయం అని పేరు. కేవలం దేవుడి గురించే అంతా ఉంటుందండి మొత్తం. ఆ హరి యొక్క రూపము, ఆ హరి యొక్క వైభవం, ఆయన ఉండేటువంటి దేశాలు, దివ్య దేశాల యొక్క వైభవం చాలా అందంగా, దానికి భగవద్ విషయం అని పేరు వచ్చింది. దీనికి భాగవతం అని పేరు. అటువంటి గొప్ప గ్రంథం దీన్ని. దాన్ని చెప్తున్నారు, ఎలాంటిదైనా పర్వాలేదంటూ చాలా అందమైనటువంటి కథలు చెప్తూ, ఇక ఎలాంటిది ఈ భాగవతం? నిగమ తల్ప తరోర్ గణితం ఫలం. వేదం అనేటటువంటి ఒక వృక్షం నుంచి జారి పడిన ఒక పండు ఉంది. ఆ పండును కొట్టిందిట ఒక చిలుక. ఏం చిలుక కొట్టింది, ఏం పండు అది అనేది క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. హరయే నమః, హరయే నమః, హరయే నమః.